వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, అసలు అమరావతి ఎందుకు, ఏం జరుగుతుంది, ఏంటి అని మాట్లాడుకుంటే పొద్దున్నే లేస్తే అమరావతి అమరావతి అంటుంటారు. అసలు అమరావతికి ఎందుకు వచ్చారు, ఏ పరిస్థితిలో వచ్చారు, ఎలాంటి పరిస్థితిలో రావాల్సి వచ్చింది అంటే అమరావతి గురించి ఏం చెప్తారు సార్? ఇది నువ్వు అడిగేది ఎలా ఉందంటే, రామాయణం అంతా విన్న తర్వాత తీరిగ్గా సీత రాముడికి ఏమవుతుంది అని అడిగినట్టుగా ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా గురుజీ. మనకు తెలిసినటువంటి వాస్తవాలు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తాను నేను. అమరావతి పైన నిర్ణయం అనేటువంటిది ప్రజల విజ్ఞతకే మనం వదిలేద్దాం సార్. దీని గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి పేరు పెట్టడం కానీ, అమరావతికి షిఫ్ట్ చేయడం కానీ, రాజధానిగా ప్రకటించడం కానీ ఎటువంటి పరిస్థితిలో జరిగింది అంటే, ఓటుకునేటు కేసు తెలుసు కదా మనకి. 5 కోట్ల రూపాయలకి ఒక ఎమ్మెల్సీని కొనడానికి బేరమాడి 50 లక్షల రూపాయల అడ్వాన్స్ రేవంత్ రెడ్డి గారి చేత పంపించి అడ్డంగా దొరికిపోయి కేసు ఫైల్ చేసి ఇద్దరు కూడా వాదాపవాదనలు చేసుకొని, నాకు ఆ ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, నాకు పోలీసు ఉంది, నీకు పోలీసు ఉందని అమ్మనాభూతులు తిట్టుకొని హడావుడిగా ఆగమేఘాల మీద ఆ కేసులో అరెస్ట్ చేస్తారు అని తెలిసి దాన్ని తప్పించుకోవడానికి కోసం అని చెప్పి హడావుడిగా ఓవర్ నైట్ వచ్చేసాడు ఆయన. ఇది మొదలు. మరి అప్పుడు అమరావతి అనేటువంటి పేరు ఆయనకి తెలుసా అంటే ఆయనకు కూడా తెలియదు. అమరావతి అనేటువంటిది ఒక మంచి పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, కృష్ణానది పక్కన ఉంది అన్న సంగతి తెలుసు, కానీ మిగతా విషయాలు ఏవి ఆయనకు తెలియదు. ఏదో అలౌకిగా అలాగే చెప్పేశా అంతే అమరావతి అని. మరి అమరావతికి పిన్ కోడ్ ఉంది, అమరావతికి ఎస్టిడి కోడ్ ఉంది, కానీ ఆయన పెట్టినటువంటి అమరావతి THI కదా, దానికి ఈ రోజుకి పిన్ కోడ్ లేదు, ఎస్టిడి కోడ్ లేదు. ఆయన స్వార్థం కోసము కేసు పెడితే అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసుకొని కేవలము ఆయన స్వార్థం కోసం అని చెప్పి ఈ అమరావతి అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్న సంగతి పాయింట్ నెంబర్ 1 ప్రజలు తెలుసుకోవాలి. రాష్ట్రానికి రాజధాని ఉండాలి అన్నటువంటిది జగమెరిగిన సత్యం. ఆయన స్వార్థం కోసం చేసినటువంటి పని. దానికోసం ఒక ప్రత్యేకమైన రైలు, ఇప్పటికి కూడా రైలు నడుస్తూనే ఉంటది. దీనికి ఆయన చేసిన దానికి అమరావతికి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఎటువంటి సంబంధము లేదు. కేవలము అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దిక్కుమాల పని తప్ప ఇంకొకటి కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ అంటే అమరావతిలో అక్కడ ఉన్నటువంటి దేవతల రాజధాని అంటారు, లేదంటే అమరులు అంటారు. అమరులు మరియు దేవతలు ఎప్పటికైనా అమరావతికి వచ్చే అవకాశం ఉందంటారా? ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడు మాట్లాడినా కూడా దేవతల రాజధాని అనేటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏదో అంటాడు, అమరావతిలో దేవతలు ఉంటారు, 3 కోటి దేవతలు ఉంటారు, లేదంటే 3 కోట్ల మంది దేవతలు ఉంటారు, 33 మంది దేవతలు ఉంటారు. ఆ దేవతలందరికీ కూడా అధిదేవత అనేటువంటి ఆయన ఇంద్రుడు. ఆయన ఇంద్రుడు ఏమన్నా అక్కడ ఉన్నాడా, దేవతలు ఏమన్నా అక్కడ ఉన్నాడా? చంద్రబాబు నాయుడు ఏమన్నా ఎప్పుడైనా చూశాడా? వాళ్ళతో ఏమన్నా మాట్లాడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏమన్నా ఆయనతో మాట్లాడా? వాళ్ళకి సంబంధించిన వీడియోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, సంభాషణ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అది అమరుల యొక్క రాజధాని కాదు, ఇంకొకటి కాదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాడు అంతే ఆయన. అంతేగాని అక్కడికి వచ్చి అమరులు అంటే ఉండరు. అమరులు అక్కడ ఏమైనా క్వార్టర్స్ ఏమైనా కట్టాడా? అర్థవంతమైన క్వార్టర్స్ ఏమైనా కట్టాడా? ఇంకోట ఏమైనా ఉందా? ఏమీ లేదుగా. ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తి పోసుకోవడం కానీ, నీళ్లు కూడా పోసుకోవడం కానీ ఇంకేం లేదుగా. ఏదో చెప్పాలి కాబట్టి ఏంటంటే దేవతల నగరము, పాడు, పచ్చిబద్దలు, పిండా కూడా అని చెప్పి చెప్తుంటాడు. చివరికి ఆ దేవతల నగరాన్ని చివరికి ఆయన దెయ్యాల నగరం కింద తయారు చేశాడు. అది అయ్యేది కాదు, చచ్చేది కాదు, అసలు అది సూటబుల్ ప్లేసే కాదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాడు, అంతకంటే ఇంకేం లేదు. నెక్స్ట్ బుద్ధుడి విగ్రహాన్ని చూపిస్తూ ఉంటారు. జనరల్ గా అమరావతి అనగానే, గుంటూరు జిల్లాలో అమరావతి అనగానే మనకి బుద్ధుడి విగ్రహం. గతంలో దళవాయమ్మ గారు వచ్చారు, అక్కడ దర్శించుకున్నారు. కొద్ది రోజులు 1 వీక్ ఏమో అక్కడ వాళ్ళ సంబంధించినటువంటి ఆచారానికి సంబంధించి చేశారు.
అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బుద్ధ విగ్రహం పెట్టించారు దళాలమ్మ గారి కోసం, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల కోసం. ఇప్పుడు అమరావతి అని కొట్టగానే ఆ పొలాల మధ్యలో బుద్ధ విగ్రహం వస్తూ ఉంటుంది. ఆ అమరావతిలో ఉన్న బుద్ధుడి విగ్రహం ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఏంటి అసలు దీని వెనకాల చరిత్ర ఏంది? ఏమి లేదు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయడమే, అంతకంటే ఏమి లేదు. అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని అంటే నువ్వు ఇంద్రుడు చూపించాలి. మరి బుద్ధుని ఎందుకు చూపిస్తావు? ఆ బుద్ధ విగ్రహం అనేటువంటిది దళాయిలామా ఒకసారి ప్రపంచవ్యాప్తంగా ఉండే బౌద్ధులందరికీ కూడా పెట్టుకున్న సమావేశంలో దళాయిలామా కూడా వచ్చారు. అప్పుడు ఆ విగ్రహాన్ని నెలకొల్పడి రాజశేఖర రెడ్డి గారు చేసింది. ఆ విగ్రహానికన్నా అసలు వెనక సంబంధం ఏముంటది? వీళ్ళన్నీ ఇలాగే తప్పుడు ప్రచారాలే చేస్తా ఉంటారు. పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు, ప్రజలకు బాగానే తెలుసు. నెక్స్ట్ ఈ జరీ భూముల సంగతి ఏంటి సార్? జరీ భూములు ఏంటి అసలు? భూములు తీసుకోవడం కావచ్చు. అక్కడ జరీ భూములు అంటే జనరల్ గా 3 పంటలు పండేటువంటి భూములు, నాణ్యమైనటువంటి భూములు, సారవంతమైనటువంటి భూములు, ఇంచుమించుగా 30,000 ఎకరాలు. కృష్ణానది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పారుతూ ఉండడం మూలకంగా కృష్ణానది పొంగినప్పుడల్లా కూడా మేట పెరిగిపోయి బ్రహ్మాండమైన సారవంత భూమిగా తయారైంది. ప్రపంచ బ్యాంక్ వాళ్ళు చెప్పినా, ఏడిబి వాళ్ళు చెప్పినా, యునెస్కో వాళ్ళు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా ఇది నగ్న సత్యం. ఒడ్డే శోభనాద్రేశ్వర గారు చెప్పినా, సిఎవి వెంకటేశ్వరరావు గారు చెప్పినా, శివరామకృష్ణన్ గారు చెప్పినా, ఆయన కమిటీలో ఉన్న అరోరా గాని రవి గాని చెప్పినా, ఎవరు చెప్పినా, మేధా పార్కర్ చెప్పినా, ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్, ఆయన పేరు ఐ థింక్ టక్మని గుర్తు రావట్లేదు నాకు. అది ఎవరు చెప్పినా అదే చెప్తారు. శివరామకృష్ణన్ గారి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినా అదే చెప్తారు. కానీ మూర్ఖుడు అనేటువంటి వాడు రాజు కంటే బలవంతుడు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఎంతమంది చెప్పినా సరే వినరు. మూర్ఖులు కదా, ఎందుకంటారు? తుగ్లకులు కదా, అంతే కదా. తుగ్లకులకి నువ్వు కనుక చెప్పావంటే నీ తలకాయ తీసేస్తారు కానీ, జైల్లో పెడతారు, తలకాయ తీసేస్తారు కానీ వాళ్ళు నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినరుగా. నువ్వెవడరా మా చెప్పడానికి అంటారు. అత్యంత సారవంతమైన భూములు, ప్రపంచంలోనే ఉన్నటువంటి అత్యంతమైన సారవంతమైన భూములు అదొకటి. శుభ్రంగా 3 పంటలు పండించుకుంటారు, రైతులు కంఫర్టబుల్ గా ఉన్నారు. అక్కడ మీరు ఇలాంటి రాజధాని జంగిల్ కట్టకూడదు అన్న సంగతి ప్రపంచంలో ఎవరినడిగినా చెప్తారు. కడదాకా ఎందుకు? కియా మోటార్స్ కి సంబంధించిన వ్యవహారంలో ఈ అమరావతిని రాజధాని అంటున్నారు కదా, ఏమిటి అని అడిగారు ఒకసారి. ఆ గన్నవరంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇదేనండి అమరావతి, ఇక్కడే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కడుతున్నారు అంటే, అయ్యో ఇదేంటండి పంట పొలాలు చెట్లు చేమ అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, ఇలాంటి దగ్గర తీసుకొచ్చి రాజధాని కట్టుకుంటాడా? ఎవడన్నా కడతాడండి? ఉగ్లక్కలు చేసే పని అండి ఇది, పిచ్చోళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయరండి, ఇది రాజధాని అంటారు ఏంటండి మీరు? సరే ఏరియా అది మీ ఇష్టం అండి, మాకెందుకు అని చెప్పి ఆ కియాకి సంబంధించిన ఎండి చెప్పిన మాట అది. ఆయనే చెప్పాడు ఆ మాట. ఇంకా అట్లాంటి చోట రాజధాని పెట్టుకుంటారా? సారవంతమైన భూమిలో రాజధాని పెట్టుకుంటారా? పెట్టనే కూడదు. చైనాలో ఇంచుమించుగా ఒక 20 నగరాలు కట్టారు. 1 కాదు 2 కాదు 20 నగరాలు కట్టారు. ప్రజలు ఎవరు లేరు. గోస్ట్ సిటీస్ అంటారు వాటిని, దెయ్యాల నగరాలు అంటారు వాటిని. బర్మాలో కూడాను అలాగే ఒక రాజధాని కట్టారు, కొత్త రాజధాని. రంగూరు కాకుండా ఇంకో రాజధాని, జయపురం ఇది ఉండాలి దాని పేరు. అక్కడ కూడా పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైన రోడ్లు, భవంతులు అన్ని కట్టారు, ప్రజలు లేరు. మలేషియా వాళ్ళు కూడాను ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, డ్రైనేజీ, వాటర్ సప్లై, అండర్గ్రౌండ్ కేబులింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కౌలాలంపూర్ నుంచి వేరే ఇంకో దగ్గర రాజధాని పెడదామన్న ఉద్దేశంతో జయపుర అనుకుంటాను అక్కడ మొదలుపెట్టి కట్టారు. అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ అవన్నీ వేశారు, రస్ట్ పట్టిపోయినాయి, ఎవరు పోరు. నేను కడతాను కాబట్టి మీ అందరూ వచ్చేయండి వచ్చేస్తారా? ఆయనకి తుగ్లక్ చేసే పని అదే కదా. ఢిల్లీలో ఉండండి రాజధాని, ఇది శత్రువులకు దగ్గరగా ఉంటుంది కాబట్టి దూరంగా ఉండాలి అన్న ఉద్దేశంతో దౌలతాబాద్కి మార్చాడు ఆయన. కానీ ఆ దౌలతాబాద్కి ఢిల్లీలో ఉండే ప్రజలందరినీ రమ్మంటే ఎందుకు వస్తారు? రారుగా. అందుకని మళ్ళీ ఢిల్లీకి షిఫ్ట్ చేసుకున్నాడు. అందుకని ఆయన చరిత్రలో నిలిచిపోయాడు తుగ్లక్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని కూడా అదే, తుగ్లక్ పని అది, ఇంకోటి కాదు. హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ అందరూ రోజు రావడానికి సపరేట్ గా రైలు కూడా వేశారుగా. ఇప్పటి కూడా రైలు తిరుగుతానే ఉందిగా. మరి తుగ్లక్ చర్య కాదు.
నువ్వు పట్టణం అంటే బిల్డింగ్లు కట్టేస్తే సరిపోదు కదా. ఓకే. రాజధాని అంటే డెఫినేషన్ అనేటువంటిది రాజ్యాంగం ఉందా? లేదు. క్యాపిటల్ అనేటువంటి పదమే రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు మీరు అమరావతి రాజధాని అంటే ఎట్లా? దానికి క్యాపిటల్ అనేటువంటి పదవే రాజధాని, రాజధాని అనేటువంటి పదవి అనేది రాజ్యాంగమే లేదు. దీనికి వీళ్ళు ఏమంటారంటే, ఏది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళను మిగిలిన తొగ్గులకులు క్యాపిటల్ క్యాపిటల్ అంటే ఒకటే ఉండాలి, 2, 3 ఉండకూడదు అంటారు. జమ్మూ కాశ్మీర్ కి క్యాపిటల్స్ 2. ఒకసారి శాసనసభ కాశ్మీర్ లో జమ్మూలో జరుగుతుంది, ఇంకోసారి ఏమో శ్రీనగర్ లో జరుగుతుంది. మరి 2 ఉన్నట్టేగా. మహారాష్ట్రలో క్యాపిటల్ అనేటువంటిది బాంబే అయినప్పటికీ నాగపూర్ లో కూడా అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. మరి 2 ఉన్నట్టేగా. చండీగఢ్ అనేటువంటిది పంజాబ్ కి, హర్యానాకి 2 రాష్ట్రాలకు కూడా రాజధానిగా. ఇట్లా చాలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా తీస్తే ఇట్లాంటి చాలా ఉంటాయి. ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. రాజధాని ఒకటే ఉండాలి అంటే రాజధాని అనేటువంటి పదమే రాజ్యాంగంలో లేదు. నువ్వు క్యాపిటల్ సింగులారిటీ ఒకటే ఉండాలి, దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్, తొగ్గులకు ఆర్గ్యుమెంట్ అనమాట. అందుకని అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసుకున్నాడు అరెస్టు నుంచి ఆయన తప్పించుకోవడానికి. ఆయన స్వార్థం కోసము రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ బలి చేస్తే ఎట్లా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఓకే, నెక్స్ట్. సరే, అయితే ఇప్పుడు ఈ భూములు ఇచ్చినటువంటి 29 గ్రామాల ప్రజల బతుకు తెరువు నాశనం అయిపోయినట్టేనా? అసలు వాళ్ళ బతుకు తెరువు అంటే ఏం చెప్తారు సార్? పక్కాగా నాశనం అయిపోయినట్టే. వాళ్ళని భయపెట్టారు, భయభ్రాంతులకు గురి చేశారు. మీరు కనుక ఇవ్వకపోతే కనుక భూసేకరణ చట్టం కింద తీసుకుంటా ఉన్నారు. నందిగామ సురేష్ అంటే అంతకుముందు ఎంపీగా ఉన్నారు, రకరకాల పోలీస్ స్టేషన్లకి తిప్పారు, నానా గందరగోళం చేశారుగా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ప్రజలందరూ కూడాను, రైతులందరూ కూడాను వాలంటరీగా వచ్చి మాకు దానం చేశారు అంటారు. అసలు అక్కడ దానం చేసింది ఏముంటది? త్యాగం చేశారు అంటారు. త్యాగం చేశారు అంటారు. త్యాగం చేసేది ఏముంది దానికి? మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు పాపం ఆ విధంగా అనుకున్నారు. వాళ్ళని త్రిశంక స్వర్గంలో పడేశారు. నిజాలు చెప్పలేదు, అన్ని అబద్ధాలు చెప్పారు. అది జరిగిన వ్యవహారం. సార్, ప్రజలకి వాస్తవాలు ఏంటో చెప్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎలాంటి అబద్ధాలు చెప్పారు అంటే, మీరు 1 ఎకరము భూమి కనుక ఇస్తే 1250 గజాలు మీకు తిరిగి ఇస్తాము. ఆ ఇచ్చేటువంటి 1250 గజాలు అనేటువంటిది కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేస్తాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ వేస్తాం, డ్రైనేజీ వ్యవస్థ కల్పిస్తాం, వాటర్ వ్యవస్థ కల్పిస్తాం, అసలు మీ ఇళ్ళన్నీ కూడా ఎయిర్ కండిషన్ చేసేస్తాం మేము. మీకు గజము ₹1,00,00,000 అమ్ముకోవచ్చు అని ఆ విధంగా చెప్పారు. ఓకే, మీకు 25 కోట్లు వస్తాయా? ఆ 25 కోట్ల రూపాయల్ని మీరు బయట ₹2 వడ్డీ కనుక ఇచ్చుకున్నట్టు కనుక అయితే మీకు నెలకి 50 లక్షలు వస్తాయా ఇన్కమ్? ఓకే, ఏమనుకుంటున్నారు మీరు? ఈ వ్యవసాయం ఎంత వస్తుంది మీకు? మీకు సొంత ఇల్లు ఉంది, 2-3 గేదెలు ఉన్నాయి, పిల్లల్ని కాస్త కొంచెం చదివించుకుంటున్నారు, సంవత్సరం మొత్తం కష్టపడితే కనుక మీకు 2 లక్షల కంటే మిగలవు. కానీ ఇక్కడ నెలకి 4 లక్షలు వస్తున్నాయా మీకు? సంవత్సరానికి 50 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చుకోవచ్చు. మీరేం పని చేసే పని లేదే చెప్పారు. అంటే ఎప్పుడు వచ్చేది? ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది ఆల్రెడీ. ఈ 10 ఏళ్ళు కాదు, ఇంకో 100 ఏళ్ళు గడిచినా కానీ వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. అలా రైతుల్ని మభ్య పెట్టారు, అడ్డగోలుగా రైతుల్ని ముంచేశారు. మరి వీళ్ళు ఏం చేశారు? కాసేపు ఏమో నూజివీడు అన్నారు, మచిలీపట్నం అన్నారు, మాచర్లు అన్నారు, దొనకొండ అన్నారు. నోటికి ఏ పేరు వస్తే ఆ పేరు చెప్పారు. జనాలందరూ వాళ్ళ క్యాపిటల్ వస్తుందంటానికి పరిగెత్తి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు, నారాయణ, మనకు అంతకుముందు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ గా చేసిన ఎన్వి రమణ గారు, దాని తర్వాత ఇంకా కొంతమంది, వీళ్ళందరూ కలిసి చుట్టుపక్కల భూములు కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమైంది? అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు, అమరావతి ఏమో అదే విధంగా ఉంది, ఎవరికి రూపాయి వచ్చింది లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏడుపు, మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా దండగా అయిపోయింది. రైతులైతే ఆత్మహత్యలే చేసుకుంటున్నారు, సిఆర్డి ఆఫీస్ లో చనిపోయారు, మనం చూసాం కదా. అదే అమరావతికి సంబంధించింది.
పచ్చి అబద్ధాలు చెప్పి జనాల్ని ప్రలోభ పెట్టి భూమిని తీసుకొని ఐ థింక్ నాకు తెలిసి ఇంకా ఒక 200 ఎకరాలు 250 ఎకరాలు కొంతమంది రైతులు ఇవ్వాలా. ఓకే. ఇప్పుడు అది మళ్ళీ పెద్ద ఇది ఎకరం 10 కోట్లు ఉందండి ఇప్పుడు ఇక్కడ. ఇది కనుక అంతా కనుక ఫుల్ గా కనుక డెవలప్ అయిందంటే అది ఎకరం 175 కోట్లు అయిపోద్దండి. హైదరాబాద్ లో ఏమైంది చూసారుగా మీరు, అలాగే అయిపోద్ది ఇక్కడ కూడా. హైదరాబాద్ లో 175 కోట్ల ఎకరం రావడానికి 400 సంవత్సరాలు పెట్టింది. 400 సంవత్సరాలు పట్టిందా 4000 సంవత్సరాలు పట్టిందా మాకు అనవసరం అండి. నేను మీకు 3 ఏళ్లలో చేసేస్తాది, అది కుదురుతుంది. నేను విజనరీ సత్యానారాయణలకి కంప్యూటర్ నేర్చుకోమని నేనే చెప్పా. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అమెరికాలో కనుక పోటీ చేస్తే లోకేష్ ప్రెసిడెంట్ అయిపోతాడు. ఒలింపిక్ గేమ్స్ పెట్టేస్తా, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇచ్చేస్తా, ట్యూబ్ రైలు తీసుకొచ్చేస్తా, ఒలింపిక్ గేమ్స్ పెట్టేస్తా. ఇది కదా చెప్పింది ఆయన. అన్ని పచ్చి అబద్ధాలేగా. ఇలా బాబా రైతులు మోసం చేశారు. ఇప్పటికీ దిక్కు దివాణం లేదు. ఏమవుతుంది అంటే ఏమీ కాదు. సంవత్సరానికి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అక్కడ ఫౌండేషన్స్ లో ఇరుక్కుపోయిన నీళ్ళను తోడిపోయడం అనేది ఒక కార్యక్రమం. 6 చెరువులు కడతాము నెత్తినేసి కొట్టుకోవడానికి. అదేంటి కరకట్టని వెడల్పు చేస్తాము. అసలు ఆ కరకట్ట ఎవరు ఏందనుకున్నావు? ఆ కరకట్ట అనేటువంటిది ఎప్పుడో 1950లోనో 60లోనే కట్టారు. ఆ కరకట్టని సూపర్వైజ్ చేసిన ఆయన మా మావయ్య గారు. ఆయన ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నాడు. హైదరాబాద్ లో వివేకానంద నగర్ కాలనీలోనే ఉంటాడు. కావాలంటే ఆయన ఇంటర్వ్యూ చేసి చెప్తాడు ఆ కరకట్ట అనేది ఎట్టొచ్చింది అన్నది. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంది? కృష్ణా నది గర్భంలో ఉంది. ఇల్లీగల్ కట్టడం కదా అది. అంతే కదా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఏంటి వాడు చట్టాలన్నింటి కూడా వైలేట్ చేసి నదీ గర్భంలో ఇల్లు కట్టుకుంటాడా? తొగ్గులెక్కలు చేసే పని అన్నమాట ఇది. నెక్స్ట్ అటవీ ప్రాంతం పరిస్థితి ఏంటి సార్? దీంట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి దాంట్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతం లేదంటే 20 ఎకరాలు అటవీ ప్రాంతానికి సంబంధించిన దాన్ని కూడా రాజధానిలో కలిపేస్తున్నారు. యాక్చువల్ గా 29 గ్రామాలు 34,000 ఎకరాలు మాత్రమే. మిగిలిన 20 ఎకరాలు అనేటువంటిది అటవీ భూమి. ఆ అటవీ భూమిలో అంతగా చెట్లు పెరగలేదు కాబట్టి దాన్ని స్టేట్ గవర్నమెంట్ కనుక పెట్టుకుంటే కనుక దాన్ని డీనోటిఫై చేస్తారు. అట్లా డీనోటిఫై చేస్తే అది 54,000 ఎకరాలు అవుతుంది. కానీ చెట్లు కనుక పెంచితే ఆ 20,000 ఎకరాలు కూడా రాదు. ఇప్పుడు 54,000 ఎకరాలు తీసుకొని అక్కడ కనుక రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుంది. గొప్ప మహానగరం కావాలి అంటే 2వ విడతలో 3వ విడతలో ఇంకో 50,000 ఎకరాలు కావాలి అని చంద్రబాబు నాయుడు అంటాడు. అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. గట్టిగా నిలదీసి ఎక్కడ అడుగుతారు అని ఇలా చెప్తూ ఉంటారు. 2029 గాని 2034 గాని 2039 గాని ఎన్ని సంవత్సరాలైనా తీసుకో, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇలాగే చెప్తూ ఉంటారు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు, కుదిరేది అంతకంటే కాదు. మర్చిపోను దాని గురించి. ఎంత తక్కువ మనకుంటే అంత మంచిది. కానీ ప్రజలకు వాస్తవాలు తెలియదు కాబట్టి చెప్తున్నాను సార్. నెక్స్ట్ కానీ ఇక్కడ సాయిల్ అండ్ డైరింగ్ కంపాక్సెస్ అంటే ఏం చెప్తారు సార్? అమరావతిలో ఉండేటువంటి భూమి అత్యంత సారవంతమైన భూమి. 10 అడుగులు కనుక తవ్వితే నీవు నీళ్లు పడిపోతాయి. వేల సంవత్సరాల నుంచి కృష్ణానది పరివాహక ప్రాంతంలో భాగం అది. అక్కడ నువ్వు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అనేటువంటి కట్టలేవు. కారణం ఏంటంటే లోడ్ బియరింగ్ కెపాసిటీ అని ఉంటది. ప్రతి భూమికి కూడాను ఎంత బరువు మోయగలదు అనేటువంటి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. అమరావతిలో ఒక స్క్వేర్ మీటర్ గుర్తుపెట్టుకోవాలి. ఒక స్క్వేర్ మీటర్ కి ఆ భూమి అనేటువంటిది 3 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. అంతకంటే ఎక్కువైతే భూమి కుంగిపోద్ది. అదే హైదరాబాద్ అయితే 30 టన్నులు మోస్తుంది. అదే స్క్వేర్ మీటర్ నీకు విశాఖపట్నం అయితే 20 టన్నులు మోస్తుంది. అదే స్క్వేర్ మీటర్ అనేటువంటిది బాగా రాకీ ఏరియా కనుక అయినట్టయితే 40-50 టన్నులు కూడా బరువును కెపాసిటీకి బరాయిస్తుంది. కానీ అమరావతి కెపాసిటీ 3 టన్నులే. అక్కడ నువ్వు 55 అంతస్తులు 60 టన్నులు ఎట్ట కడతావో కట్టలేవు. ఎవరైనా సరే వెతుక్కోవచ్చు. లోడ్ బియరింగ్ కెపాసిటీ, సాయిల్ లోడ్ బియరింగ్ కెపాసిటీ, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఎవరైనా చూడండి, మీ గూగుల్లో కొట్టుకోండి తెలుస్తుంది. అంత తక్కువ లోడ్ బియరింగ్ కెపాసిటీ ఉన్న దగ్గర మీరు హెవీ బిల్డింగ్స్ అనేటువంటిది కట్టలేదు. అది లోడ్ బియరింగ్ కెపాసిటీ అంటే. లోడ్ బియరింగ్ కెపాసిటీ వైజ్ గా అమరావతి ఎటువంటి పరిస్థితుల్లోనూ సూటబుల్ కాదు. నెక్స్ట్ ఖర్చు పరిస్థితి ఏంటి సార్? మరి ఇలాంటి పరిస్థితుల్లో మంచి 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు కడతాము అంటే దానికి ఖర్చు పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇంతకుముందు ఓల్డ్ సెక్రటేరియట్ అంటే
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన సెక్రటేరియటే 11,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో ఉన్న రేట్ల ప్రకారం అక్కడ స్క్వేర్ ఫీట్ కట్టడానికి 3,000 కంటే ఎక్కువ కాదు. బాగా 60-70 అడుగులు తవ్వాలి. తవ్వితే కానీ నీకు బిల్డింగ్ నిలవడం. అందుకని చూడు, ఏపీ సెక్రటేరియట్ ఎప్పుడు కూడాను గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అయితే అంతకంటే ఎక్కువ ఉండదు. అవును, మనం 55 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్ కడతానని చెప్పి ఇప్పుడు ప్రజలకి పచ్చాబద్దాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్ట కుదురుతుంది? అది కుదిరే పని కాదు. పోలవరంలో అదే ప్రాబ్లము, అమరావతిలో కూడా అదే ప్రాబ్లం. పచ్చి అబద్ధాలు అనమాట ఇవన్నీ. రోడ్ బీడింగ్ కెపాసిటీ లేదు. ఖర్చు చూద్దామంటేనేమో ఆ రోజుల్లోనే 11,500, ఇప్పుడు 14,500 రూపాయలు, 14,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అట. ఎక్కడన్నా విన్నామంటే ఎక్కడా ఉండదు. ఈవెన్ బూజ్ ఖలీఫా కట్టడానికి కూడా అంతకాల. హైదరాబాద్ లో కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ ఎక్కడైనా సరే పర్ స్క్వేర్ ఫీట్ కి మహా ఉంటే మాక్సిమం 5,000 కంటే ఎక్కువ ఉండదు. కన్స్ట్రక్షన్ కాదు చెప్తున్నాను నేను. ఆ 5,000 కూడా చాలా ఎక్కువ. అలాంటిది మరి ఇక్కడ 14,000 ఎందుకు అవుతాయి? దోపిడీ. కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలి, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలి. ఈ సొమ్మంతా ఎవరిది? ప్రజలది. ప్రజలు కట్టినటువంటి ట్యాక్సెస్ అన్నమాట. ప్రజలను ఎట్లా దోచుకోవాలి అంటే ఈ విధంగా మభ్య పెట్టాలి. ఏంటి 175 కోట్లు ఎకరం 175 కోట్లు వస్తే మీకనే భ్రమ పెట్టాలి. ఇటువంటి పరిస్థితుల్లోనూ 5,000 రూపాయల కంటే ఇది ఎక్కువ కానే కాదు. మిగిలినటువంటి 9,000 రూపాయలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి, మిగిలినటువంటి వాళ్ళకి షేర్లు అనమాట. అందులో డబ్బులు సంపాదించుకోవడం ఒక మంచి మార్గం. మరి ఇది న్యాయమా, ధర్మమా? ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. మంచి దోపిడీ అనమాట. మరి ఇక్కడ బిల్డింగ్లు పెట్టుకోవడానికి కావచ్చు, రాజధాని నిర్మించుకోవడానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వదా సార్? ఎందుకు ఇస్తారా? అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అది? నేను పలానా దగ్గర రాజధాని పెట్టుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకైనా చెప్తే వాళ్ళు అఫీషియల్ గా చెప్తే నోటిఫై చేస్తారు అంతే. వాళ్ళు 1 రూపాయి ఎవరు 2,500 కోట్లు ఇచ్చారు. ఆ 2,500 కోట్లు కూడా ఏంటి? అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజభవనం, హైకోర్టు కట్టుకోవడానికి, మంగళగిరి, గుంటూరులో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అని చెప్పి 2,500 కోట్లు ఇచ్చారు. అది కూడాను ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి అది వచ్చింది. లేకపోతే అది కూడా రాదు. మరి ఇప్పుడు ఆ 2,500 కోట్లు ఏం చేశారంటే ఎవరికి తెలియదు. గట్టిగా ఉంటే నీ మీద కేసులు పెడతారు, దేశ ద్రోహి అంటారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు నేను దాని గురించి మాట్లాడితే పరిస్థితి ఎట్లుండదో ఆలోచించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వదు. 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేశారు అన్నారు. పచ్చి అబద్ధము. మీరు ఎక్కడి నుంచి అన్నా లోన్ కనుక తెచ్చుకున్నట్లయితే మేము ఒక మాట చెప్తాము అన్నారే గాని గ్యారంటీ ఇస్తామని కూడా చెప్పలా. అందుకని వరల్డ్ బ్యాంక్ వాడు చెప్పిన మాట నారాయణ గారు కూడా చెప్పారు కదా. వరల్డ్ బ్యాంక్ వాడికి మేము అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ చేశారని. మరి ఎందుకు ఇస్తారు? 15,000 కోట్లు లేదు, పోడు లేదు, తీసేవా బాబు అన్ని ఇలాగే చెప్తుంటారు. పచ్చి అబద్ధాలు చెప్తుంటారు. ఇదంతా కూడా తొగ్గులకు ఉండవడం అనమాట. వాళ్ళు చెప్పే మాటలు నమ్మితే ఎట్లా ఉంటుంది అంటే కుక్క తక్కువ పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటది. మర్చిపోక కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తారు? ఇచ్చిన దానికే దిక్కు మొక్కు లేదు, లెక్క లేదు. నీకు ఎందుకు ఇస్తారు నీకు డబ్బులు? ఎవరు ఇప్పటి వరకు ఎక్కడైనా ఇచ్చారంటే దేశంలో ఎక్కడా ఇవ్వలేదు. చండీగఢ్ 2 రాష్ట్రాలకి రాజధాని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టారు. ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంటుంది కానీ అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ సార్, మరి ఇప్పుడు వీళ్ళు దేవతల రాజధాని అని చెప్తున్నారు, లేదంటే మంచి మంచి బిల్డింగ్లు వేస్తామని చెప్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ ప్రజలు వచ్చే పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలా వస్తారు? అసలు వస్తారా రారా? ఎందుకు వస్తారు అసలు? ఇప్పుడు ప్రజలు లేకుండా రాజధాని ఏంటి? అంతేనండి, ఏం చెప్తే అదే కరెక్ట్. నీవాడు అనడానికి ప్రజలు వస్తారు. ఇప్పుడు రావట్లేదు ఏంటి? అమరావతిలో సెక్రటేరియట్ పెడితే హైదరాబాద్ నుంచి ఎంప్లాయీస్ రైల్లో రావట్లా? అట్నే ప్రజలు కూడా వస్తారు, వచ్చేసి వెళ్ళిపోతారు. ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఎప్పుడు కూడా అక్కడ ఉండదయ్యా. వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ, పని మనుషులు కానీ గుంటూరు నుంచే, విజయవాడ నుంచే రావాలి. గుంటూరు అంటే కొంచెం దూరం ఇవ్వాలి, విజయవాడ నుంచి రావాలి, కాదంటే మంగళగిరి నుంచి రావాలి. రాత్రి కూడా ఎవడు ఉన్నాడు అక్కడ. ఒకసారి గాంధీనగర్ వెళ్ళి చూడు, నీకు ఎట్లుంటుందో. గాంధీనగర్ అనేటువంటిది ఇప్పుడు గుజరాత్ కి రాజధాని. సాయంత్రం కనుక అయినట్టయితే ఒక్క మనిషి కూడా నీకు అక్కడ ఉండడు. వాళ్ళందరూ అమరావతి వచ్చేస్తారు మళ్ళీ. అమరావతి కూడా అలాగే తయారవుద్ది. రాయ్పూర్ తీసుకో, రాజధాని బ్రహ్మాండంగా కట్టారు, క్వార్టర్స్ అన్ని కట్టారు, విశాలమైన రోడ్లు, ఉద్యానవనాలు అన్ని ఉన్నాయి. రాత్రి కూడా నువ్వు 7 గంటల కనుక వెళ్ళామంటే నిర్మానుష్యంగా ఉంటది, ఎవడు ఉండడు అక్కడ.
ఈ సెక్రటరీస్ కి జడ్జెస్ కి వీళ్ళందరికీ క్వార్టర్స్ అన్ని కూడా అలాగే ఉండిపోయినాయి. ఎవడు పోడు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రంగోను క్యాపిటల్ తీసేసి వేరే దగ్గర పెట్టాలంటారు, ఎవడు పోడు, అలాగే ఉండిపోయింది. చైనాలో 20 సిటీస్ ఉన్నాయి, అట్లాంటి గోస్ట్ సిటీస్ ఉంటారు వాటిని. అమరావతి పని కూడా అంతే. నేను పట్టుకున్న కుందేరికి 3 కాళ్ళు అంటే ఇలాగే ఉంటది. తొగ్లక్కులు ప్లానింగ్ చేస్తే ఇలాగే ఉంటది, తొగ్లక్కుల మాటలు ఇలాగే ఉంటాయి, తొగ్లక్కులు చెప్పేటువంటి కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కాదు కదా, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా అమరావతి అనేటువంటిది ఆ కట్టిన బిల్డింగ్లు తప్ప నీకు ఏమీ కనపడదు. ఏది కట్టినా కూడా వేస్టే. ప్రజల సొమ్ముని ఉత్త పుణ్యానికి కృష్ణానదిలో పోసినట్టు తప్ప ఇంకొకటి కానే కాదు. కానీ ఇందాక మాట అన్నారు సార్, నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు పరిస్థితి అని. నీళ్ళు ఎత్తిపోయడానికి కూడా ఇప్పటికీ ఎన్ని వందల కోట్ల రూపాయలు కేటాయించారని కూడా చూస్తూనే ఉన్నాము. 450 కోట్ల రూపాయలు కేటాయించారుగా. ఏం మరి అసలు ఈ ఎత్తిపోతల పథకం ఏంటి? ఎత్తిపోతల పథకం అంటే ఫౌండేషన్ చేశారు. 60 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు, 90 అడుగులు తవ్వితే నీకు ఆ ఫౌండేషన్ నిలబడవు. 40 అంతస్తులు, 50 అంతస్తులు అంటే వర్షాలు అనేవి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. పైనుంచి వచ్చేటువంటి వాగుల్లో వచ్చే నీళ్ళన్నీ కూడా నా ఫౌండేషన్స్ లో పోతుంటాయి. ఆ ఫౌండేషన్స్ అనేవి మునిగిపోతా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి అని చెప్పి సపరేట్ గా చేయాలి. దాన్ని కప్పిపుచ్చడానికి అని చెప్పి 6 చెరువులు తవ్వుతా ఉంటారు. మరి 6 చెరువులు తవ్వడానికి కూడా మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకు అనవసరం ఇవన్నీ పరిగమైన పనులు కాబట్టి ఇంకోట్లేదు. తీసే ఎంత తక్కువ అనుకునే అంత మంచిదే. ఆ అమరావతి అయ్యేది లేదు, సచ్చేది లేదు, దేవతలు వచ్చి అక్కడ ఉండేది లేదు, చచ్చేది లేదు. చంద్రబాబు నాయుడే ఉన్నాడు, వేరే వాళ్ళు ఎందుకుంటారు? రీసెంట్ గా సాటర్డే సండే వీళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. రీసెంట్ గా రాజ్యసభ సభ్యురాలు, తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు ఖమ్మంలో మాట్లాడుతూ ఇంకా అమరావతిని ఎవరో ఆపలేరు అనేటువంటి కామెంట్లు చేశారు. దానికి పేర్ని నాని గారు మాట్లాడుతూ అమరావతిని ఎవరు ఆపాల్సిన పని లేదమ్మా, రేణుకమ్మా తెలుసుకోమ్మా, ఈ నెలపోతే వచ్చే నెల వర్షాలు వస్తాయమ్మా, వర్షాలు వస్తే అదే ఆగిపోతామ్మా, దాన్ని పని పెట్టుకుని ఎవరు ఆపాల్సిన అవసరం లేదని కవర్స్ ఇచ్చారు. అంతేగా మరి ఆమె ఏదో చెప్పాలని చెప్పింది బాగుంది. చంద్రబాబు ఏంటంటే చోటా మండ నాయకులు అసలు చెప్తున్నా తొగ్గులకు బ్యాచ్ ఇదంతా. ఏదో అనాలి కాబట్టి అంటా ఉంటారు కదా, అయ్యేది కాదు వచ్చేది కాదు, ఏదో రకరకాలుగా చెప్తా ఉంటారు. మధ్యలో కుల ప్రాతిపదికను కూడా తీసుకొస్తారు. కొండ మీద అమ్మవారు, కింద అమ్మవారు అని ఆమె రేణుకా చౌదరి చెప్పినట్టుంది కదరా. అవును, కమరావతి అనురా చెప్పరా, గొంతెత్తి చెప్పరా అమరావతి ఇది కమరావతి అని. ఏ పిచ్చిమన్నాడు లేదో అంటుంటారు స్వామి. తుగ్గులకు బ్యాచ్ ఇదంతా, అదంతా అలాగే ఉంటుంది. అయ్యేది కాదు చచ్చేది కాదని ఏ రకంగా చూసుకున్నా గానీ అది కుదరదు. నెక్స్ట్ మరి ఈ వరద ప్రాంతం, వరదలు వస్తే మునిగిపోతారని ఒక పక్కన చెప్తూ ఉంటారు, మరో పక్కన ఎవరన్నా వరదలు వచ్చినాయి మునిగిపోయిందంటే ఆ వరదలు పాతేస్తాం ఇంకా కామెంట్ చేస్తారు. అసలు వరద ప్రాంతం అవునా కాదా అంటే ఏం చెప్తారు సార్? అసలు ఏముంది చెప్పేది? చంద్రబాబు నాయుడు ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయి. ఎవడైతే అమరావతి గురించి మాట్లాడతాడో వాడిని ఆ వరదల్లోని, ఆ నీళ్లలోని వేసి తొక్కేస్తానంటాడు. ఆయనే చెప్తున్నాడు కదా, నీళ్లలో వేసి తొక్కేస్తారని. వాళ్ళు చెప్పేది ఏముంటది అంటే నీళ్లు వస్తూ ఉంటాయని అర్థం. అది నీళ్లలో వేసి తొక్కేస్తారని భారీ డైలాగ్ చెప్తాడు ఆయన. ఎట్ట కుదురుతుంది అసలు? ఏదో అంటుంటారు, వదిలే బాగా తుగ్లక్ బ్యాచ్ ఇది. ఇదంతా అలాగే అంటారు, ఇలాగే మాట్లాడుతుంటారు. రవాణా సౌకర్యం పరిస్థితి సార్ మరి అది మటుకు ఎక్కడుంది? రవాణా సౌకర్యం మటుకు ప్రత్యేక రోడ్లు వేయాలిగా. కరెక్ట్ రోడ్డు వెళ్ళాలంటే అంత చూసేగా మనం. అవతల నుంచి కారు వస్తుందంటే యువతల నుంచి పోయేది కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం అటు ఇటు స్టీరింగ్ అలాంటి పోతాడు. అటు కృష్ణా రివర్ లో కన్నా పోతాడు, ఇటు కరకట్ట యువతల కన్నా వస్తాడు. పోనీ ఇన్నాళ్ళ నుంచి దాన్ని ఏమైనా వెడల్పు చేశారంటే ఆయన 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు దాన్ని వెడల్పు చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఇంకా అట్టే ఉంది. వెడల్పు చేయడానికి వీలేదప్ప. అది దానికి సపరేట్ గా చట్టాలు ఉన్నాయి. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఉంది, దాని ప్రకారం చేయాలి. అది నువ్వు అడ్డగోలుగా వెడల్పు చేస్తాను, ఇటుపక్క 4 లైన్లు అటుపక్క 4 లైన్లు చేస్తారంటే కుదరదు. అది ఎనీవే చెప్పడానికి మాటలు చెప్తూ ఉంటారు అంతే. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది. అసలు ఎయిర్పోర్ట్ వస్తే అసలు ఇంకా దుబాయ్ మించిపోద్ది. మరి జోకులేస్తాడు. లండన్ ఎయిర్పోర్ట్ గా 5,000 ఎకరాలు లేదు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు లేదు. గూగుల్ ఎయిర్పోర్ట్ దొరుకుతుంది. ఇంతకుముందు ఆ ఎయిర్పోర్ట్స్ అనేటువంటి దానికి విస్తీర్ణం ఎంత అని చెప్పాను. ప్రపంచంలో అన్నిటికంటే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఐ థింక్ డల్లాస్ ఎయిర్పోర్ట్ ఏదో ఉండాలి, కరెక్ట్ పేరు గుర్తులేదు నాకు. దానికే 5,000 ఎకరాలు లేదు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఏ ఎయిర్పోర్ట్ కి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయని. చూసుకోవాలి, ఒకసారి తెలుస్తుంది అది. అని బట్టి పాలెం ఎయిర్పోర్ట్ అనేటువంటిది చాలా వైడ్ గా ఉంటది. టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్ కి వెళ్ళాలనే పనితో నువ్వు కనీసం 3-4 కిలోమీటర్లు పోవాలి. సపరేట్ గా బస్సులు అరేంజ్ చేశారు కాబట్టి బస్సులో వెళ్తాం మనం. టెర్మినల్ ఏ గానీ, టెర్మినల్ 1 కానీ, టెర్మినల్ 2 కానీ, టెర్మినల్ 3 లో మళ్ళీ A, B, C, D 4 ఉంటాయి. ఫ్రాంక్ఫర్ట్ అనేటువంటిది
చాలా వైడ్ ఎయిర్పోర్ట్ అది. 5 టెర్మినల్స్ ఉంటాయి, ABCDE అని. డి అండ్ ఈ టెర్మినల్స్ అన్ని కూడా ఓన్లీ కార్గోకి. ABC టెర్మినల్స్ అనేటువంటిది విమానం నడుపుకోవడానికి. అందులో ఫ్రాంక్ఫర్ట్ టెర్మినల్ ఏ అనేటువంటిది ఓన్లీ ఫర్ లుఫ్తాన్సా బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. టెర్మినల్ బి అనేటువంటిదేమో టువర్డ్స్ ఈస్ట్ వైపు వచ్చేటువంటి వాటికి, అంటే ఇది సింగపూర్, ఇండియా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాకి వచ్చాయి. టెర్మినల్ సి ఏమో అటు అమెరికా కన్నా నార్త్ అమెరికాకి, సౌత్ అమెరికాకి, కెనడాకి, యూరోప్ కి వెళ్ళేటువంటి డెస్టినేషన్. అది సెటప్. అది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లో 10% ట్రాఫిక్ కూడా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉండదు. మరి ఇంకా అట్లాంటప్పుడు నీకు 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కావడం ఏది? దాని బుర్ర తలకాయలో ఉండదా, మోకాల్లో ఉండదా? తుగ్లక్ బ్యాచ్ ఇది. ఈ తుగ్లక్ బ్యాచ్ చెప్పేది ఇలాగే ఉంటాయి. 5,000 ఎకరాలు ఎందుకు అసలు ఎయిర్పోర్ట్ కి? 1,500 ఎకరాల రైల్వే స్టేషన్ అంటున్నారు. అది కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్. అది కూడా అదే బాబు తప్ప. ఇప్పుడు న్యూయార్క్ రైల్వే స్టేషన్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్న రైల్వే స్టేషన్స్ లో అతి పెద్ద రైల్వే స్టేషన్ కింద పేరు. 48 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. భూగర్భ రైల్వే వ్యవస్థ కూడా ఉంది. లండన్ కూడా అంతే. అంటే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ చాలా ఉన్నాయి. వాటికే నీకు 1,500 ఎకరాలు లేదు. ఎందుకు? మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కలిపి తిప్పి కొట్టి 200 ఎకరాలు ఉండవు. 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి మరి. అవును. మరి దానికి ఇప్పుడు 1,500 ఎకరాలు ఎయిర్పోర్ట్ కి ఎందుకు? ఏదో బొమ్మలు చూపిస్తారు, గ్రాఫిక్స్. బాగా ఉండే ఎయిర్పోర్ట్స్ అయ్యి రైల్వే స్టేషన్ కి. చైనాలో ఈ మధ్య కొత్తగా ఎయిర్పోర్ట్ ఒక రైల్వే స్టేషన్ పెట్టారు. నేను కూడా చూసాను వీడియోలో, చాలా బాగుంది. అంటే ఆ ప్రాంతం అనేటువంటిది ఇంతకుముందు చైనాకి మెయిన్ ల్యాండ్ కి కనెక్టివిటీగా లేదు. దానికోసం అని చెప్పి మంచి రైల్వే స్టేషన్ ఒకటి కట్టి చుట్టుపక్కల టూరిజం కూడా డెవలప్ చేశారు. చాలా బాగుంది అది రైల్వే స్టేషన్. అది కూడా 1,500 ఎకరాల్లో లేదు. అదంతా కలిపి 600 ఎకరాలే. అంతకంటే గొప్ప ఎయిర్పోర్ట్ ఏమన్నా, గొప్ప రైల్వే స్టేషన్ ఏమన్నా అమరావతిలో వస్తా అంటే రాదు. పచ్చి అబద్ధాలు స్వామి. ఇది తుగ్లక్ బ్యాచ్. ఇది తుగ్లక్ బ్యాచ్ వాళ్ళందరూ చెప్పే ఇలాగే ఉంటాయి. ఐ థింక్ నాకు తెలిసి లండన్ ఎయిర్పోర్ట్ లో ఏంటంటే టెర్మినల్ 1, 2, 3, 4, 5 అంటారు. అదంతా కలిపి 2,500 ఎకరాలే. సింగపూర్ లో టెర్మినల్ 2 చాలా బాగుంటది, ఎక్సలెంట్ గా ఉంటది. నేను కనీసం 3-4 సార్లు చూశాను. టెర్మినల్ 1, టెర్మినల్ 2, దాని తర్వాత ఎక్స్టెన్షన్. అది కూడా అంతా కలిపి 2,000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. మరి అట్లాంటప్పుడు 5,000 ఎకరాలు ఎందుకు? అదేమంటే చంద్రబాబు నాయుడు నిన్ను విజన్ బ్రహ్మాండంగా ఉంటది అంటారు. అరే అక్కడ ఉన్నాయండి IAS క్వార్టర్స్ లో ఉండేవండి IAS, IPS ఆఫీసర్లకి పని మనుషులు అంటే విజయవాడ నుంచి, గుంటూరు నుంచి రావాలి. వాళ్ళకే దిక్కు లేదు. 5,000 ఎకరాల్లో నువ్వు ఎయిర్పోర్ట్ తెస్తే ఎవడు వస్తాడు అసలు? బేగంపేట, హైదరాబాద్, బేగంపేటలో ఉన్నాయంటే హైదరాబాద్ లో ఉండండి. బేగంపేట ఎయిర్పోర్ట్ మూసేశారు. కండిషన్ ఏంటి? జీఎంఆర్ కట్టేటప్పుడు 150 కిలోమీటర్ల రేడియస్ లో ఇలాంటి ఎయిర్పోర్ట్ అనేది ఇంకొకటి ఉండకూడదు. అది కండిషన్. అలాంటప్పుడు నీకు 5,000 ఎకరాలు ఎందుకు లేదు? విజయవాడలో ఉన్న ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే సరిపోద్ది. ఐ థింక్ విజయవాడలో ఉండే ఎయిర్పోర్ట్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 800 acres or so. చాలా అది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద చేస్తే సరిపోద్ది. ఇప్పుడు భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుంది, జూలై నుంచి ఆపరేషన్. చాలు. ఇంకా దానికన్నా 5,000 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి విమానాశ్రయం పాడే పచ్చిపదరు పెండాకు ఇవన్నీ కూడా చెగ్గులట్లు చేసే పనులు అనమాట. ఇవన్నీ అవన్నీ అయ్యాయి కావచ్చు, వచ్చేవి కావు. అన్ని కూడా ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పి జనాన్ని త్రిశంక స్వర్గం ఉంచుతారనమాట. 5,000 ఎకరాలు ఉంటాయంట. అసలు ఎయిర్పోర్ట్ అంటే ఎంత? అసలు దానికి ఎన్ని ఉండాలి, ఎన్ని రన్వేలు ఉండాలి, ఎన్ని గేట్లు ఉండాలి అనేది సామాన్య మానవుడికి తెలియదు. అట్లాంటి వాళ్ళకి 5,000 ఎకరాలు అని చెప్పేసరికి వాడి గుండె మోగుతుంది. 5,000 ఎకరాల విమానాశ్రయమా? అబ్బా మనకున్నది 2 ఎకరాలే కదా. ఇదనమాట జనాల్లో డిస్కషన్. 10 ఎకరాలు ఉన్నాడు అనుకో, 10 ఎకరాలు కదరా నాకుంది. అమ్మో ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు కావాలంటారా? అంటే మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి, అంతమంది దగ్గర నుంచి భూములు తీసుకుంటారు రా సుబ్బారావు. నువ్వేం చేసావురా? నువ్వు ఇచ్చివా? భూమి ఇచ్చివా? అంటే నేను ఇయ్యలేదు బాసు. అంటే అదృష్టవంతుడు కదా, నువ్వు ఇయ్యలేదు. ఇచ్చి మేము నానా సాగు వస్తున్నాము. ఇప్పటివరకు మా ఫ్లాట్లు ఎక్కడ ఇచ్చారో చూపించలేదు. నువ్వేం సరదా పడబాక, భూసేకరణ చట్టం కింద నిధి కూడా తీసుకుంటారు అంటే ఎవడైనా అది తీసుకునేది తొక్కలోగాడు. ప్రజల్లో డిస్కషన్ ఇది. దానికి ఆయన ఏం చెప్పాడు? మార్కెట్ రేటు 10 కోట్లు ఉందండి ఇప్పుడు. భూసేకరణ చట్టం కింద కన్నా తీసుకోవాలంటే నువ్వు 3 ఇంతలు ఇవ్వాలి. అంటే 30 కోట్లు ఇవ్వాలి నువ్వు ఎకరానికి. అట్లాంటిది 250 ఎకరాలు ఉందంట. అంటే 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ లెక్కలు మరి ఇది ఎంత తుగ్లెక్కలు చేసే పనుల వల్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుంది. ఒరిజినల్ గా నువ్వు తీసుకున్నటువంటి అప్పుడు ఆ 34,000 ఎకరాలు రేట్ అనేటువంటిది ఎకరానికి 4 లక్షలు 5 లక్షలు ఉండేది. లేదు 3 లక్షలు 4 లక్షలు ఉండేది. మాక్సిమం 10 లక్షలు కూడా ఉండేది కాదు.
మూడింతలు నువ్వు ధనం ఇచ్చినా కానీ 10 లక్షలకు నీకు ఎకరం వచ్చేసేది అప్పుడు. ఈ 34,000 ఎకరాలు కొంటాను నీకు 10,000 కోట్లు సరిపోయి. ఇప్పుడు నువ్వు కనుక ఎక్వైర్ చేయాలంటే నువ్వే అనవసరంగా చెప్పావు 10 కోట్లని. ఇప్పుడు జనాలు అదే పట్టుకుంటారు. ఆ రోజున నీకు 10,000 కోట్ల ప్రమాణం వచ్చేసేది మొత్తం. ఇప్పుడు నీకు అది ఈ 250 ఎకరాలు కొనాలంటేనే నీకు 7,500 కోట్లు వస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఒడ్డే సోమనాథేశ్వర గారు కూడా ఇదే చెప్తాడు, ఏది వెంకటేశ్వరరావు ఇదే చెప్తాడు, శివరామకృష్ణ కమిటీలో ఉండే ఎక్స్పర్ట్స్ అదే చెప్పారు. ఆయన అయితే మీరు అమరావతిలో క్యాపిటల్ పెట్టవద్దండి చంద్రబాబు నాయుడు గారని క్లియర్ గా చెప్పాడు. ఓకే. ఆ మూకీ అనేటువంటి అతను పిలిచారు, మాకి ఫిజుబి హోనే ఏదో ఉండాలి ఆయన పేరు, టోక్యో అనమాట, ఆయన జపాన్ దేశస్తుడు. ఆయన ముందు పిలిచారు, తర్వాత పప్పు తాటం కట్టి గెంటేశారు. వాళ్ళేమో అమరావతి తిట్టిపోయాడు. ఇంత దరిద్రపు స్టేట్ నేను ఎక్కడా చూడలేదు, ఇంత దరిద్ర ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదు, మినిస్టర్ నేను ఎక్కడా చూడలేదు, నన్ను ఎందుకు తీసేశారో రీజన్ కూడా చెప్పలేదు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి నానా గోళ చేశాడు అతను. ప్రపంచవ్యాప్తంగా పోయేటువంటి మ్యాగజైన్ లో రాశాడు. ఆర్కిటెక్ట్స్ ఇండియన్ ఆర్కిటెక్ట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా లెటర్ రాశాడు ఆయన. ఎవరి దగ్గర నుంచి ఏ సమాధానం లేదు. మొన్నటిదాకా బతికారు అన్న, మన 2024 లోనే చనిపోయింది. ఎవరైనా కొట్టండి, మాకి ఫిజిమతాహోనో ఏదో ఉండాలి ఆయన పేరు. ఆయన జీవిత చరిత్ర కొట్టండి, ఆయన అందులో రాసుకున్నాడు కదా, ఆయన జీవిత చరిత్ర అది కూడా రాశాడు. ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా చేశారని. తుగ్లకులు చేసే పని ఇది. ఆయన గొప్ప ఆర్కిటెక్ట్, అది ఆయన కంటే ఎక్కువ తెలుసా? శివరామకృష్ణ కమిటీ కంటే చంద్రబాబు నాయుడుకి ఏమన్నా ఎక్కువ తెలుసా? రాజేంద్ర ప్రసాద్ సింగ్ కంటే ఏమన్నా ఎక్కువ తెలుసా? మేధా పార్కర్ కంటే ఎక్కువ తెలుసా? ఏం తెలుసు కనుక చంద్రబాబు నాయుడుకి ఆయన చుట్టుపక్కల ఉండే తొట్టి గ్యాంగ్కి? అనవసరంగా రైతులు కొంప ముంచుతారు అక్కడ. 25,000 ఇస్తే సరిపోయిందా? వాళ్ళ ఖర్చులన్నీ పోగా సొంత ఇంట్లో 2-3 గేదెలు పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటా సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మిగిలి ఉండేది. అట్లాంటి వాళ్ళు బతుకు బస్ స్టాండ్ చేశారుగా మీరు. 25,000 కౌలిస్తే ఏం సరిపోద్ది, 50,000 కౌలిస్తే ఏం సరిపోద్ది? ఇప్పటి వరకు నువ్వు ప్లాట్లు వేయకపోతే వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోతే దాని గురించి అడిగితేనేమో కేసులు పెడుతుంటివి, జైళ్లలో పెడుతుంటివి. తుగ్లకులు చేసే పని అనమాట ఇది. అమరావతి ఎప్పటికీ కూడాను అది ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఉండదగ్గ ప్రదేశం కాదు. ఇంకా కొన్ని వందల సంవత్సరాలు పోయినా కానీ దాని దుస్థితి అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా కావాలా నీకు? సార్ ఎకానమీ యాక్టివిటీ పరిస్థితి అంటే ఏం చెప్తారు సార్? అసలు అక్కడ ఎకానమీ ఉందా బాబు? హైకోర్టులో జడ్జెస్ ఉన్నా, హైకోర్టులో లాయర్లు చెప్పేది అదే కదా, మాకు ఇక్కడ టీ స్టాల్ కూడా లేదండి అది. అందుకంటే ఏం కావాలా? ఇంక ఎకానమిక్ యాక్టివిటీ అన్ని వస్తుంది. నీకు ఒక 5-6 లక్షల మంది పాపులేషన్, 10 లక్షల మంది పాపులేషన్ ఉంటే నీకు ఎకానమిక్ యాక్టివిటీ ఉంటది. అన్ని రకాలైన షాపులు, సంఘ సంవత్సరాలు ఉంటాయి కాబట్టి రాకపోకలు ఉంటాయి, ఎకానమిక్ యాక్టివిటీ ఉంటది. అక్కడ జనాలే లేరైతే ఎకానమిక్ యాక్టివిటీ ఉంటది. జనాలే లేరు కదా. ఇప్పుడు జనాలు ఉన్నామన్నా కానీ వాడు ఎక్కడ ఉండాలో తెలియట్లేదు, వాళ్ళ ఫ్లాట్ ఏదో చూపించకపోతుంది. 50,000 పట్టాలు ఇస్తేనేమో మొత్తం క్యాన్సిల్ చేస్తుంది. జనాలు అన్ని చెప్తారు నీకు. జనాలు కనుక ఉంటే ఎకానమిక్ యాక్టివిటీ, ఆర్థిక వ్యవహారాలు జరుగుతాయి. అక్కడ ఏమీ లేదుగా. లేదు ఏం జరుగుతుంది? జరిగేటువంటి ఆర్థిక వ్యవహారాలు ఒకటే 50,000 కోట్ల టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లు బాగుపడతారు. 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి, స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు ఏంటి? తక్కువ పని కదా, తుగ్లకులు చేసే పని కదా అది. తుగ్లకులు కనుక దేశాన్ని పరిపాలిస్తే, రాష్ట్రాన్ని పరిపాలిస్తే, మంత్రులు ముఖ్యమంత్రులు అయితే ఎలాగే తగలాడతాయి వ్యవహారాలండి. ఆ రోజులో చేసిన తుగ్లక్ పనికి ఈ రోజులో వీళ్ళు చేస్తున్న పనులకి ఏమీ తేడా లేదు. ఆయన తుగ్లకే, ఈయన తుగ్లకే. ఆయన ఓల్డ్ ఏజ్ లో తుగ్లకు, వీళ్ళందరూ కూడా మోడర్న్ తుగ్లకులు అనమాట. 21st సెంచరీ తుగ్లకులు అంటే వీళ్ళే. దోపిడి దోపిడి దోపిడి, ఇది తప్ప రెండోది లేదు. ఆ అమరావతి పూర్తయ్యేది లేదు, సచ్చేది లేదు, జనాలు వచ్చేది లేదు, ఫుల్ ఫిల్డ్ గా డెవలప్ అయ్యేది లేదు. ఆయన చెప్పిన 40 లక్షల మంది 50 లక్షల మంది పాపులేషన్ ఉండేది లేదు, ఏది లేదు. కానీ పరిశ్రమల పరిస్థితి సార్, అంటే పరిశ్రమలకు అనుకూలమా కాదా? మరి ఎకానమీ లేదు, లేదంటే అక్కడంతా సాయిల్ కూడా చాలా లూజ్ సాయిల్, మరి ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఎందుకు వస్తాయా పరిశ్రమలు? ఏం వస్తాయి? పరిశ్రమలు ఏమి లేవు. ఏదో ఒకటే రెండో బియ్యారం బొయ్యారం బిట్స్ బుడ్స్లు అండి, బిట్స్ కూడా రాలేదులే కానీ కాలేజీలు పెట్టుకోవడానికి. అయితేనే కానీ ఎందుకు వచ్చినాయి అనుకున్నాం? వాళ్ళకి 200 ఎకరాలు 250 ఎకరాలు ఇచ్చారు. అది ఎకరం 20 లక్షలకి ఇచ్చారు వాళ్ళకి. అందుకని వచ్చారు. 20 లక్షలకి ఎందుకు ఇచ్చావు? ఎవరిలో ఉన్న నడవడానికి గట్టి గట్టిగా మాట్లాడామంటే అక్కడ నీళ్ళల్లో వేసి తొక్కేస్తా, జైల్లో పెట్టేస్తా అంటాడు. ఎవడేం మాట్లాడతాడు? అయ్యేది కాదు, సచ్చేది కాదు అనే సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కేవలము ఆయన్ని అరెస్ట్ చేస్తారేమో అని కేసుల నుంచి తప్పించుకోవడానికి కోసం చెప్పి ఆగా మేఘాల మీద వచ్చాడు. ఏం చేయాలో తెలియదా? ఎంప్లాయీస్ కోసం ప్రత్యేకమైన రైళ్లు ఇప్పటి కూడా నడుస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తారని చెప్పు?
10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా నీ ఎంప్లాయీస్ ని హైదరాబాద్ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన రైలు నడుపుతున్నాము అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎప్పటికి డెవలప్ అవుతుంది? ఓకే, అయ్యేటువంటి పని కాదు, సచ్చేది కాదు అబ్బాయి, ఏదో చెప్తుంటారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదిద్దామని చెప్పి చూసారా, అదేమో కుదరలా. సార్ నెక్స్ట్ అంటే ఇప్పుడు రాష్ట్రానికి మధ్యలో ఉంది, అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంది కాబట్టే అమరావతి రాజధాని అంటున్నారు. నిజంగా సెంటర్ లో ఉండాలా రాజధాని అంటే? ఏ రాష్ట్రానికి రాజధాని అంటే రాష్ట్రానికి సెంటర్ లో ఉండాలి అని ఎక్కడుందా? అసలు భారత రాజ్యాంగంలోనే రాజధాని అనే పదం లేదు. ఓకే, సీట్ ఆఫ్ గవర్నెన్స్ గుర్తుపెట్టుకోవాలి జనాలు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎవరు చెప్పాడు? రామోజీరావు చెప్పాడా, చంద్రబాబు నాయుడు చెప్పాడా, బోషడికే చెప్పాడా? ఎవరు చెప్పాడు ఆయనకు? తీసుకో, మొత్తం మీద దేశం మొత్తం మీద తీసుకో. మెడ్రాస్ అనేటువంటిది తమిళనాడు సెంటర్ లో ఉందా? మెడ్రాస్ నుంచి కన్యాకుమారి వెళ్ళాలంటే 1100 కిలోమీటర్లు వెళ్ళాలి. సెంటర్ లో ఉందా? మెడ్రాస్ అనేది నెల్లూరుకి 130 కిలోమీటర్ల దూరం. అలాగే తిప్పి కొడితే 60 కిలోమీటర్లు. మెడ్రాస్ ఏమైనా సెంటర్ లో ఉందా? ఢిల్లీ దేశానికి సెంటర్ లో ఉందా? ఢిల్లీ నుంచి త్రివేంద్రం కనుక వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్తేనే 4 గంటలు పడుతుంది. బై ట్రైన్ కనుక వెళ్ళాలంటే నీకు 2 రాత్రులు 1 పగలు. దేశానికి సెంటర్ లో ఉందా ఢిల్లీ? లేదు కదా. బాంబే అనేటువంటిది మహారాష్ట్రకి మధ్యలో ఉందా? మహారాష్ట్రకి మధ్యలో ఉంటే మరి బాంబేలోనే క్యాపిటల్ అని ఎందుకు పెట్టుకున్నారు? శాసనసభ అనేటువంటిది నాగపూర్ లో ఎందుకు పెడుతున్నారు? మహారాష్ట్ర బాంబే మధ్యలో లేదుగా. కలకత్తా ఏమన్నా వెస్ట్ బెంగాల్ కి మధ్యలో ఉందా? ఎక్కడా ఉండదబ్బా. ఇది ఏదో ఒక ప్లేస్ ను నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆ కాలమాన పరిస్థితులను బట్టి, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఒక ప్రదేశం అనేది రాజధాని అని అనుకుంటారు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, రాజధాని అనేటువంటిది భారత రాజ్యాంగంలో లేదు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే గవర్నరు, ముఖ్యమంత్రి, హైకోర్టులో జడ్జెస్, శాసనసభ జరిగేటువంటి ప్రదేశాన్ని సీట్ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. అంతే. క్యాపిటల్ అనేటువంటి పదమే లేదు రాజ్యాంగం. అట్లా చంద్రబాబు నాయుడు చెప్పడానికి క్యాపిటల్ 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 అని అందరూ కూడా నా విధంగా అలవాటు చేశారు. రాజధాని అనేటువంటిది రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎక్కడా లేదు. నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను. వాషింగ్టన్ అనేటువంటిది అమెరికాకి మధ్యలో ఉందా? వాషింగ్టన్ నుంచి కాలిఫోర్నియా వెళ్ళాలంటే నీకు టైమింగ్స్ మారిపోతాయి. ఫ్లైట్ వెళ్ళాలంటే నీకు 3 గంటలు పట్టుద్ది. వాషింగ్టన్ అనే సెంటర్ లో లేదుగా. లండన్ అనేటువంటిది బ్రిటన్ కి రాజధాని, అది సెంటర్ లో లేదుగా. నీకు అక్కడి నుంచి లివర్పూల్, మాంచెస్టర్ కనుక వెళ్ళాలంటే 600-700 కిలోమీటర్లు వెళ్ళాలి. మరేది మధ్యలో లేదుగా. క్రెమ్లిన్ ఉంది. క్రెమ్లిన్ అంటే మాస్కోలో ఉంటుంది, రష్యాకి రాజధాని. అక్కడి నుంచి నీకు సైబీరియా కనుక వెళ్ళాలంటే కనీసం 800 కిలోమీటర్లు వెళ్ళాలి. మరి దేశానికి మధ్యలో లేదుగా. ప్రపంచంలో చాలా ప్రదేశాలు కనుక తీసుకుంటే మధ్యలో ఉండాలి అనేటువంటిది తొగ్గులకు ఆలోచన. మధ్యలో ఉండాలని ఎక్కడా లేదు, మధ్యలో లేదు కూడా. ఇన్ని ఉదాహరణలు చెప్పా కానీ ఎత్తుక్కోండి ఒకసారి, మీకే తెలుస్తుంది. దిక్కుమైన ఆర్గ్యుమెంట్ తొగ్గులకు ఆర్గ్యుమెంట్ అది మధ్యలో ఉంటది అనేది. ఏదో చెప్తుంటుంది అనమాట. అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 500 కిలోమీటర్లు, ఇటు పక్క అనంతపురం వెళ్ళాలంటే 500 కిలోమీటర్లు. దిక్కుమాల ఆర్గ్యుమెంట్, తొగ్గులకు ఆర్గ్యుమెంట్ ఇది. ఎవడో చెప్పింది మీకు. రాజధాని దేశానికి మధ్యలో, రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, దేశానికి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఉందాయనే. సింగపూర్ అనేటువంటిది ఒక దేశం. సింగపూర్ అనేటువంటిది ఒక ప్రదేశం. అది అదే దేశము, అదే క్యాపిటల్. సింగపూర్ అనేది ఏంటి? దేశము. సింగపూర్ అనేది క్యాపిటల్. దానికి ఎంత ఉంటుంది? అది ఎంత తిప్పి కొడితే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలంటే 56 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అసలు సింగపూర్ అనే పేరు ఎట్టా వచ్చింది ప్రజలు తెలుసా ఎవరికన్నా? ఆ రోజుల్లో ఉండే రాజుగారు, అంటే మలేషియా, సింగపూర్ 2 కలిసే ఉండేవి. తర్వాత విడిపోయారు. ఆ రోజుల్లో ఉండే రాజుగారు ఒక రోజు అక్కడికి వేట కోసం పోతే సింహం కనపడింది అంట ఆయనకు. అక్కడ అదంతా కూడా బ్యారన్ ల్యాండ్, అడవిలాగా ఉండేది, ఎడారిలాగా ఉండేది సింగపూర్ దేశం. ఇప్పుడు సింగపూర్ దేశం ఒకప్పుడు ఎడారిలాగా ఉండేది. ఆ రాజుగారు వేట కోసం చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఫస్ట్ కనపడినటువంటి జంతువు ఏదంటే సింహం. సింగము అంటాం కదా మనం. సింగము, సింగపూర్. అప్పుడు ఆయనకు ఓహో ఇక్కడ సింహం కనపడింది కాబట్టి ఫస్ట్ అని చెప్పి ఆ ప్రదేశానికి ఆయన ఏం చేశాడంటే సింగపుర అని పేరు పెట్టాడు. దాని తర్వాత అది సింగపూర్ అయిపోయింది. అట్లా సింగపూర్ అనేది వచ్చింది. సింగపూర్ లో ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా? లేవుగా. సింగపూర్ లో నాకు తెలిసి బాగా ఉన్నాయంటే ఇండస్ట్రీ ఇంటెల్ వాళ్ళ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ ఉంటుంది. అంతే, హైలీ సొఫిస్టికేటెడ్ ఇండస్ట్రీ. పొల్యూషన్ ఉండదు కాబట్టి అది మల్టీ స్టోరీ బిల్డింగ్ లో ఉంటుంది.
ఓకే. ప్రపంచంలో అందరూ కూడాను వాళ్ళ వస్తువులను తీసుకొచ్చి సింగపూర్ లో పెట్టుకుంటారు. సింగపూర్ అనేటువంటిది సంత. వాళ్ళు టూరిజం కూడా డెవలప్ చేసుకున్నారు ఆదాయం కోసం. ఓకే. సంవత్సరానికి ఒక 50 మీటర్లు 60 మీటర్లు అనేటువంటిది ప్రపంచంలో అన్ని ప్రదేశాల నుంచి ఇసుక తీసుకొచ్చి ఆ సముద్రంలో పోసి ల్యాండ్ ని పెంచుతా ఉంటారు. అది సింగపూర్ వ్యవహారం. ఓకే. పరిశ్రమలు లేవు, వ్యవసాయం లేదు, కోళ్ళు కుక్కలు లాంటివి ఉండవు, చేపల పరిశ్రమ ఉండదు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఇంకోటి ఏవి ఉండవు. సింగపూర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సంత. ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళు వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని అమ్ముకుంటారు. ఓకే. నువ్వు పిన్నీస్ దగ్గర నుంచి ప్లేన్ వరకు నువ్వు ఆర్డర్ కనుక ఇస్తే నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు, ఏ రోజుకి నీకు అది కావాలి కనుక చెప్తే నీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అరేంజ్ చేస్తాడు. బ్రోకర్ పనులు చేస్తారు వాళ్ళు. ఫైనాన్షియల్ హబ్ అది. ఓకే. చుట్టుపక్కల ఉండే దేశాల్లో అక్రమంగా సంపాదించుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి సింగపూర్ బ్యాంకుల్లో పెట్టుకుంటారు. సింగపూర్ బ్యాంకు వాళ్ళ దగ్గర నువ్వు 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి డబ్బులు పెడితే నీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని వాడు అడగడు. 100 కోట్లు తీసి వాడి దగ్గర పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు పొద్దుస్తున్నాను సింగపూర్ అని ఎందుకంటాడంటే ఇదే కారణం. ఆ సింగపూర్ లో ఇంతకుముందు ఈశ్వరన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, గవర్నమెంట్ లో నెంబర్ 2. ఈయన మంచి దోస్తులు. నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని అడగరు కదా. ఈ చంద్రబాబు నాయుడు అని ఆయన బినామీలు సంపాదించిన బ్లాక్ మనీ అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటారు. దాని అంతా కూడా ఈశ్వరన్ మేనేజ్ చేస్తుంటాడు. ఇలాంటి మాదరి చేతి పనులు చేశాడని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నాడు. ఆయనకన్నా చంద్రబాబు నాయుడికి బ్రహ్మాండమైన దోస్తానే ఉంది. అందుకని 1680 కోట్ల 1680 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ తర్వాత మాకు వద్దులే పోవడం, ఇది అయ్యేది కాదు సచ్చేది కాదని వెళ్ళిపోయారు. వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వని అన్నాడు. ఎందుకని? ఇది అయ్యేది కాదు సచ్చేది కాదని సంగతి తెలుసు. ఈ సంగతి నేను చెప్పడం నారాయణ గారే చెప్పారు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వమని అన్నాడు మాకని. ఇంకేం కావాలి అందుకంటే? కానీ ఏంటంటే తుగ్లకులు చేసేటువంటి పనులు అనమాట. చేసేటువంటి పనుల మూలకంగా కొన్ని వందల సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు ప్రజలందరూ ఇబ్బంది పడతారు. ప్రజలు తెలుసుకోవాలి ఇప్పటికైనా కానీ. సూటబుల్ ప్లేస్ కానే కాదు. ఇప్పటికైనా కొంపలంటూ పోయిందేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగాన్ అనేటువంటిది మీరు ఆలోచించుకోండి. నేను కూడా దాన్ని 100% సపోర్ట్ చేయను. వైజాగ్ రైట్ ప్లేస్ అంతే. రాజధాని ఎక్కడైనా ఉండొచ్చు, లేదంటే సీట్ ఆఫ్ గవర్నెన్స్ అనుకున్నప్పుడు అసలు పార్లమెంట్ కి దీనికి సంబంధం ఏంటి సార్? మరి అస్సలు సంబంధం లేదు. పార్లమెంట్ లో ఏం చేస్తారంటే చట్టం చేసి చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దానికి అనుగుణంగానే శివరామకృష్ణన్ కమిటీని వేశారు. ఆయన డీసెంట్రలైజేషన్ ద్వారా మీరు అభివృద్ధి చెందండి, ఇది తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్పాడు ఆయన. దాని ప్రకారం పోవాలి. అంతేగాని ఆయన అమరావతిలో రాజధాని పెట్టుకోండి అని చెప్పలా. అమరావతిని అనౌన్స్ చేసిన తర్వాత చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా గౌరవం, అమరావతిలో మీరు క్యాపిటల్ పెడుతున్నారు, ఇది మీ కొంప ఉంచుతుంది, తెలుగు ప్రజలకు మంచిది కాదని చెప్పాడు ఆయన. హిందూ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాట చెప్తున్నా, కావాలంటే వెతుక్కోండి మీకు దొరుకుతుంది. ఆయన అన్నాడా లేదని. హీఈస్ టోటల్లీ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమరావతి. అది కానీ ఆ మేధావి చెప్పిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసి తొంగలో నొక్కేస్తే ఎట్లా? అసలు అసెంబ్లీలో శివరామకృష్ణ గారి రిపోర్ట్ గురించి అసెంబ్లీలో ప్లేస్ చేసి థరోగా డిస్కస్ చేశారా? చెయ్యలేదు. ఆయన అమరావతిలో వద్దు అంటాడేమోనని ఇంకొక రకంగా చెప్పాలంటే దొనకొండ ఆయన దృష్టిలో ఉండింది. నేను కూడా శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ కంటే ముందని హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ అంటే పబ్లిక్ గార్డెన్స్ లో ఉంటుంది జూబ్లీ హిల్స్ అని. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా వెళ్ళాను. నా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. శివరామకృష్ణ గారు తీసుకున్నారు కాపీ. వాళ్ళ దాంట్లో ఉండే రవి అనేటువంటి ఆయనకి ఇచ్చాను. పైనుంచి కింద వరకు చదువుకున్నాడు. మీరు చెప్పిన సజెషన్స్ చాలా బాగున్నాయండి అన్నాడు. ఆయన ఈ పని అంతా చేయడానికి 1 year ముందే నేను ఎల్కే అద్వానీ గారికి ఇచ్చాను. ఆయన అప్రిషియేట్ చేశాడు. సోనియా గాంధీ గారికి ఆమె ఇంట్లో చూపించాను. ఆమె కూడా నా అప్రిషియేట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ గారికి ఇక్కడ హైదరాబాద్ లోనే దిల్కుష్ గెస్ట్ హౌస్ లో ఇచ్చాను నేను. ఇవన్నీ 2013లో జరిగినాయి. ఎవరు కావాలని నేను పంపిస్తా, చూసుకోవచ్చు మీరు. అమరావతి అనేటువంటిది ఏ విధంగా ఆలోచించినా సరే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కింద పనికి రాదు. కానీ చంద్రబాబు నాయుడు ఏంటి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని ఉద్దేశంతో ఆ పని చేశాడు. కానీ ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, మరో పక్క రైతులకి ఇస్తున్నటువంటి ఫ్లాట్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా అసలు ఇంత జరుగుతున్నా ఇప్పటికీ శివరామకృష్ణ గారి కమిటీకి సంబంధించి అసలు ఆ ఊసే లేదు. ఏంది ఈ పరిస్థితులు? ఏంది అంతే అబ్బాది, ఆయనకి ఇష్టం లేదు. నీవు పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అనే మూర్ఖుడికి నువ్వేం చెప్తావు?
స్వప్రయోజనాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము, రాజకీయ ప్రయోజనాల కోసము తీసుకున్నటువంటి నిర్ణయం. ముందు ఆ సంగతి తెలుసు. సిఆర్డి అమలులోకి ఎప్పుడు వచ్చింది? 1 జనవరి 2015. 15, 16, 17, 18 4 సంవత్సరాలు. ఫుల్గా 4 సంవత్సరాలు ఆయన దగ్గర ఉందిగా. మరి ఎందుకు చేయలేదు ఆయన అప్పుడు? చేయడానికి అక్కడ అవకాశం లేదు కాబట్టి, ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి, ఎవరు ముందుకు రారు కాబట్టి, ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు పోరు కాబట్టి, ప్రజలు రారు కాబట్టి, అందుకని అది కుదరలా. సెల్ఫ్ సస్టైన్ సిటీ అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఆయన ఎప్పుడు అదే చెప్తున్నారు. ఇప్పటికీ దాని మీద మళ్ళీ లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అంటారు, మళ్ళీ అదే సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని చెప్తూ ఉంటారు. ఏం సార్ అసలు ఇది? ఏదంటే సెల్ఫ్ సస్టైన్ సిటీ కాదు, పాడు కాదు, పచ్చిబద్దబాద్. $2 ట్రిలియన్ నుంచి $4 ట్రిలియన్ అవుతుంది. డాలర్స్ గుర్తుపెట్టుకో, ఇది రూపాయలు కాదు. ఆయన మనం ఎక్కడో చెప్తే విన్నాను నేను. 2 ట్రిలియన్ నుంచి 4 ట్రిలియన్ ఖర్చు అవుతుంది అంటాడు. ట్రిలియన్ అనేటువంటి పదం ఎప్పుడు కూడా మనకు లక్షల్లో కోట్లలో వాడరు. కేవలము డాలర్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే, కేవలము డాలర్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే ట్రిలియన్స్ అంటారు. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. రూపాయలు అయితే 1,00,000 కోట్లు. అదే డాలర్లో అయితే 90 లక్షల కోట్లు అవుద్ది. అంతే కదా. ఆయన $2 ట్రిలియన్ అన్నాడంటే ఎంత అవుతుంది లెక్కేసుకో. $4 ట్రిలియన్. మరి ఎట్ట కుదురుతుంది? ఏదో పాపం ముసరాయన ఇంకేదో సంగతి సమాచారం పొరపాటు చెప్తే చెప్పాడేమో కానీ ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్లు కేవలము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అవుతుంది అని చెప్పడం అనేటువంటి ఆయన ఉద్దేశం. పొరపాటుని ట్రిలియన్ అని చెప్పేసరికి డాలర్స్ లో కాబట్టి అది కోట్లలో వెళ్ళిపోతుంటది. లైట్ గా తీసుకోవాలి, సీరియస్ గా తీసుకోవాల్సిన పని ఏం లేదు. అది ఆయన ఉద్దేశం. అది ఎక్కడి నుంచి వస్తాయి నీకు 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల వరకు అనేది? ప్రజలు పెట్టేటువంటి ఆదాయంలో నుంచే రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రూపాయి ఇవ్వరు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మీరు లోన్ ఇవ్వమని చెప్పారు అని చెప్పి నారాయణ గారే చెప్పారు. మరి నీకు డబ్బులు ఎన్ని వస్తాయి? ఎట్ట కుదురుతుంది నీకు? రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం సంవత్సరానికి 80,000 కోట్లు, జిఎస్టీ రూపంలో ఇంకో రూపంలో. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇంకొక 80,000 కోట్లు, అంటే 1,60,000 కోట్లు. నీ బడ్జెట్ ఏమో ఇంచుమించు 3 లక్షల కోట్లు ఇస్తుంది. నీకు అక్కడే సంవత్సరానికి 1,20,000 కోట్లు అప్పు పడతా ఉంటే నీకు రాజధాని కట్టడానికి డబ్బులు ఎన్ని వస్తాయి? ఏదో పెద్ద పెద్ద లెక్కలు చెప్పాలి కాబట్టి చెప్తుంటాడు. చంద్రబాబు నాయుడు అంతా ఇలాగే అంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, క్వాంటమ్ వ్యాలీ అంటాడు, క్వాంటమ్ థియరీ అంటాడు, దావోస్ అంటాడు, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు అనమాట. అందులో కనీసం 2% కూడా జరగదు. 2015, 16, 17, 18 4 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరే సిఆర్డిఏని ఏర్పాటు చేశారు. ల్యాండ్ అక్విజిషన్ మీరే మొదలు పెట్టారు. ఆ 4 సంవత్సరాల్లో మీరేం చేశారు? కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదు కదా. నివాస యోగ్యమైన ప్రదేశంగా కూడా దాన్ని తయారు చేయలేదు కదా. కనీసం ఈ రోజు కూడా అక్కడ 5,000 మంది ప్రజలు లేరు కదా. ఎందుకు అనవసరం ఇట్లాంటి మాటలని చెప్తారు? సెల్ఫ్ సస్టైన్ అంటే అర్థమైంది, దానికై అదే తయారు చేసుకొని సస్టైన్ కావాలి. ఎట్ట కుదురుతుంది? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని ఆయనే అంటాడు, సెల్ఫ్ సస్టైన్ సిటీ అని ఆయనే అంటాడు. రెండింటి కాంట్రవర్సీ అయిపోవట్లా. తుగ్లకలు చెప్పే మాటలు నమ్ముతావేంటయా నువ్వు? విన్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి. తుగ్లకలు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. పిచ్చి తుగ్లకలు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. మైండ్ లేనటువంటి వాళ్ళు మూర్ఖులు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. మైండ్ లో ఉండి చిప్పు దొబ్బినోడు చెప్పే మాటలు ఇలాగే ఉంటాయి. తెలివి తక్కువ చెప్పే మాటలన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళందరూ మాటలు పట్టుకొని మనం డిస్కస్ చేయడం ఎందుకు? వేస్ట్ కదా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే 4 మెతుకులు తింటే చాలు. అన్నం అంతా తినాల్సిన పనే ఉంది, లేకపోతే అందులో చికెన్ కలుపుకొని తినాల్సిన పనే ఉంది. ఇది మనకు తెలుగులో చెప్పిన సామెతేగా. సెల్ఫ్ సస్టైన్ సిటీ కాదు, పాడు పచ్చిపదలు కాదు స్వామి. ఏదో చెప్పాలి కూడా చెప్తారు. ఏదో ఉంటుంది మనకి ఇందిరాగాంధీ 20 సంవత్సరాల పథకం ఉండేది ఇంతకుముందు. ఇంకా అట్లాంటిదే ఇది కూడా. సెల్ఫ్ సస్టైన్ సిటీ రాష్ట్రానికి మధ్యలో ఉంది, బ్రహ్మాండమైన ప్రాంతము, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఒక 10 సంవత్సరాల్లో హైదరాబాద్ అంతా అయిపోతుంది. నేను దీన్ని హైదరాబాద్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అదిగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, అదిగో క్వాంటమ్ వ్యాలీ వచ్చేసింది, అదిగో బిట్స్ వచ్చేస్తుంది. అన్ని ఇలాగే చెప్తారనమాట. మీ గజం అనేటువంటి ₹1,00,00,000 అయిపోద్ది. మీకు 1250 గజాలు ఇచ్చాము, దాని విలువ 25 కోట్లు. దాన్ని నువ్వు ₹2 వడ్డీకి ఇచ్చుకో, కనుక నీకు 50 లక్షల రూపాయలు అనేటువంటి వస్తుంది. నువ్వేమి పని చేసే పని లేదు. అన్ని కూడా ఇలాగే ఉంటాయి. సెల్ఫ్ సస్టైన్ సిటీ కాదు, పాడు కాదు, పచ్చిబద్దలు కాదు. చూసుకోవద్దాం మేము. వాడు వరల్డ్ బ్యాంక్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ నేను కూడా చూశాను. 350 కోట్ల రూపాయలు చెత్త అమ్మితే వస్తుందంటాయా?
చాలా సింపుల్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒక్క విషయం చెప్పాను, 350 కోట్ల రూపాయలు చెత్త అమ్మితే వస్తుందని రిపోర్ట్ ఇచ్చారా? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్ కోసం ఇచ్చిన రిపోర్ట్లు ఇచ్చారు. ప్రజలకు ఎంతమంది తెలిసి చెప్పు ఈ సంగతి? నీళ్లు సప్లై చేయడానికి 3000 కోట్లు వస్తుంది, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి 3000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తే కూడా మాకు 3000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారా? ఎలక్ట్రిసిటీ సప్లై చేసి వైర్లు లాగే ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్లు తీసుకుంటాం, అంతేనా? అందులో 3000 కోట్ల రూపాయలు ఎట్టొస్తాయి? 3000 కోట్ల రూపాయలు అంటే మిగులుదలే కదా. 3000 కోట్ల రూపాయలు మిగిలిచ్చే కదా వరల్డ్ బ్యాంక్ లోన్ కట్టాలి. ఈ 3000 రూపాయలు ఏంటి? డ్రైనేజ్ క్లీన్ చేస్తే 3000 కోట్ల రూపాయలు వచ్చినాయంట. 3000 కోట్ల రూపాయలు ఖర్చు తీసేద్దరు. మరీ జనాలు చేయడం క్యాలిక్యులేటర్ పెట్టేట చెత్త అనుకుంటే 350 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్లు ఇచ్చారు స్వామి. సరే, చెత్త కలెక్ట్ చేస్తారు, బాగానే ఉంటుంది, అంతా పోగు చేశారు. ఆ చెత్త అంతా కూడా బయోమాస్ ప్లాంట్స్ అమ్ముతారు, బాగానే ఉంటది. 350 కోట్ల రూపాయలు వస్తుందని సంవత్సరానికి అని చెప్పి నువ్వు వేశావు. ఎంతమంది జనాలు ఉంటే 350 కోట్ల రూపాయలు విలువ చేసే చెత్త రావాలా? దానికి మళ్ళీ వేరే క్యాలిక్యులేషన్. దాన్ని నేను చూశాను, ఏది 350 కోట్ల రూపాయలు చెత్త వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ తీసుకొని చూశాను, చెన్నై, మెడ్రాసు, కోయంబత్తూరు, బెంగళూరు, ఢిల్లీ, టోక్యో మహానగరము, న్యూయార్క్, లండన్ వంటి మహానగరంలో చెత్త మూలకంగా ఎంత ఆదాయం వస్తుందని చెప్పి చూస్తే వాళ్ళు ఆల్మోస్ట్ జీరో చూపించారయ్యా. ఓకే, మరి 350 కోట్ల రూపాయలు ఎట్లా వస్తుంది? చెత్త అమ్ముకుంటే 350 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తారు. ఎప్పుడది తప్పుడు లెక్కలేదు. 2014లో 2014-15లో వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్ళినప్పుడు చెప్పిన మాట అది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటాడు. ఏపీ హైకోర్టు వాళ్ళకి ఇచ్చిన లెక్కల్లోనేమో 5800 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టామని చెప్పి నువ్వే చెప్పావు. ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చిన 308 పేజీల జడ్జిమెంట్ లో కూడా అదే ఉంది సార్. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ 2 పాయింట్లు చెప్పారు. 6 నెలల్లో అంతా అయిపోవాలి, ప్లాట్లతో సహా ఇచ్చేయాలి. ఇంచుమించుగా 64,000 ప్లాట్లు అన్నారు. 64,000 ప్లాట్లు ఇచ్చేయాలి. మీరు చెప్పిన విధంగా రోడ్లు వేయాలి, ఫుట్పాత్లు వేయాలి, చెట్లు పెంచాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి, వాటర్ వేయాలి, పవర్ లైన్ షిఫ్ట్ చేయాలి అని చెప్పారు 6 నెలల్లో. ఎప్పుడు చెప్పారు వాళ్ళు? 3 సంవత్సరాల కింద ఏమో జడ్జిమెంట్ వచ్చింది. అంత ముందే చేస్తుండాలి అన్నారు, చేయలేదుగా. 6 నెలలు ఎక్కడైంది, కాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, కేసు అలాగే ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమైంది? పళ్ళు రాలిపోయినట్టు చెప్పు తీసి కొట్టారు. మనం ఏమన్నా ఆర్కిటెక్ట్స్ మే, ఇంజనీర్స్ మే 6 నెలల్లో మొత్తం పూర్తి చేయాలని చెప్పి మనం ఎట్లా చెప్తామని చెప్పి సుప్రీంకోర్టు కూడా దొబ్బులు పెట్టారు వాళ్ళు. మరి దాని గురించి చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా, విజనరీ. దాని గురించి చెప్పడం ఇది తేలేది కాదు, సచ్చేది కాదు, అయ్యేది కాదు, పాలు కాదు బాజీ. అన్ని ఇలాగే ఉంటూ ఉంటాయి. 2029, 34, 39, 42, 43 ఎన్ని సంవత్సరాలు పోయినా కానీ ఇదే చెప్తూ ఉంటారు. మధ్య మధ్యలో క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఏదో అంటా ఉంటారు. తీసే బాస్ ఇవన్నీ అయ్యే కావు, సచ్చే కావు సార్. నువ్వేదో 4 బిల్డింగ్ పెట్టినది మాత్రం జనాలు అందరూ వస్తారయ్యా. 400 ఎగ్జాంపుల్స్ చెప్పే కానీ ఇంకేం కావాలి అంతకంటే. సార్, అసలు హైదరాబాద్ లో ఏదైనా ఎకరం 175 కోట్లు పొలం అవకాశం ఉందంటారా? ఆలు లేదు, చూడలేదు, కొడుకుపోయారు సోమలు కానీ అసలు అక్కడ జనాలే లేరు. తీసుకున్న రైతులకి ఏమో నువ్వు ప్లాట్లు ఇవ్వలేదు ఇంతవరకు. ఒక బిల్డింగ్ సరిగా ఆపరేషన్ వచ్చింది లేదు, 10 మంది జనాలు లేరు. రాత్రి పూట కనుక చూస్తే నీకు అక్కడ కీచురాలు సౌండ్ వస్తుంటాయి. 11 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. 175 కోట్లకి ఎకరం పెట్టుకొని ఎవరు వస్తారా సార్ చెప్పు? ఏ కావు, సచ్చేవి కాదు, అసలు తీసేయి. హైదరాబాద్ కన్నా అమరావతి కంపారిజన్ ఎక్కడ అది. ఈ భూ కుంభకోణాలకు సంబంధించి ఏం చెప్తారు సార్ మరి? ఇంకేం చెప్పేది? 4,80,000 ఎకరాల కుంభకోణం ఎలా జరిగింది అన్నటువంటిది బుగ్గన రాజేంద్రనాథ్ గారు సర్వే నెంబర్లతో సహా చెప్పాడు. చూసుకోవడం ఒకసారి తెలుస్తుంది. 1,680 ఎకరాలు అనేది సింగపూర్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మాకు వద్దురా బాబు దండం పెట్టి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా భూ కుంభకోణాలే. అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా తీసేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ అనేసి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. అసైన్మెంట్ ల్యాండ్ అంటే ఏంటి అనేసి అంటే నాకు బతకడానికి వేరే ఎటువంటి మార్గం లేదు కాబట్టి కలెక్టర్ గారు నాకు 2 ఎకరాలు ఇస్తే నేను నా పెళ్ళాం పిల్లలతో బతుకుతామని నువ్వు అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు ఇస్తారు. అది ఒక్కొక్కడికి ఇవ్వరు. 10 రోజులు ఒక 100 మందిని చూసి ఒకటేసారి 200 ఎకరాలు 300 ఎకరాలు ఎక్కడో చూసి ఇస్తారు. దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ అంటారు. ఆ అసైన్మెంట్ ల్యాండ్ లో నువ్వు వ్యవసాయం చేసుకోవడం, కోళ్ళ ఫలాలు పెట్టుకోవడము, బర్రెలు కట్టేసుకోవడము అట్లాంటివి మాత్రమే చేయాలి. నువ్వు దాన్ని అమ్మడానికి వీల్లేదు, బ్యాంకులకు తాకట్టు పెట్టడానికి వీల్లేదు, మీ ఫ్యామిలీలో కూతుళ్ళకి కొడుకులకి ట్రాన్స్ఫర్ చేయడానికి గిఫ్ట్ చేయడానికి వీల్లేదు. అది తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కాదు. ఎప్పుడైనా గవర్నమెంట్ అవసరం ఉంది అంటే తీసేసుకోవచ్చు.
అలాంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరికైతే షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ కాస్ట్ బీసీలకు ఉన్నాయో సార్ వాళ్ళందరూ కూడా తీసేసుకున్నారు. అది కూడా ఎట్లా తీసుకున్నారు? నిజంగా అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికైతే ఇచ్చారో వాడిని నయానా భయానా భయపెట్టి వాడికి 5 లక్షలు 4 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చి ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించిన బినామీలా ఎన్ని తీసుకున్నారు, నీకు ఎందుకు లావా మేము చూసుకుంటామని, మా ప్రభుత్వం వస్తుందని తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ గొంతులో ఎరక్కా పడ్డట్టు అయింది. ఓకే, వాళ్ళకేమో 10 లక్షల రూపాయలు ఇచ్చావు అసైన్మెంట్ ల్యాండ్ అది, వాడికి 10 లక్షలు ఇచ్చావు వాడు నీకు ఇచ్చాడు, దాన్ని నీ పేరు రిజిస్ట్రేషన్ ఎట్ అవుతుంది అసైన్మెంట్ ల్యాండ్. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి మేము చేయించుకుంటాము, నీకెందుకు బాధ, నువ్వైతే ఇచ్చేయాలి. ఇచ్చేశారు. మరి కాగితం ఎట్లా రాసుకున్నారు అనేది నాకు కూడా ఇప్పటికే ఆశ్చర్యం. వీడు 10 లక్షలు ఇచ్చిన కూడా కనీసం రిసీట్ వసూట్ ఏదో ఉంటుందిగా. ల్యాండ్ అంటే ట్రాన్స్ఫర్ ఉండాలిగా, సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో చేయాలిగా. సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి ఉండరు వీడు. ఎందుకంటే వీడి ఉద్దేశం అంతా ఏంటంటే దీని మీద మనం 10 లక్షలు పెట్టి 40 లక్షలకు అమ్ముదాం, 1 కోటి రూపాయలు పెట్టి 40 కోట్లకు అమ్ముదాం, 4 కోట్లు పెట్టి 175 కోట్లకు అమ్ముదాం. ఇది కదా వీడి ఉద్దేశం. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా. ఓకే, అందుకని వాడు ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నట్టు వాడు పేరు మీద. అసలు అసైన్మెంట్ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ ఎవరు చేస్తాడు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు స్వామి, అది వ్యవహారం వాడు. కానీ ఇన్ని జరుగుతుంటే కూడా రైతులందరూ త్యాగాలు చేశారు, వాళ్ళు దాన ధర్మంగా ఇచ్చారు, లేకపోతే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి కామెంట్లు ఎక్కువ చెప్తుంటారు సార్. త్యాగం ఎందుకు చేశారయ్యా? రైతులు ఏం త్యాగం చేయాలి? మా ల్యాండ్ కనుక ఇచ్చినట్లయితే మాకు ఇంత డబ్బులు వస్తాయంట, మా ల్యాండ్కి అంత 25 కోట్లు వస్తాయంట, దాన్ని 2 రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటే మనకి నెలగా 50 లక్షలు వస్తాయంట, మన పిల్లలకి విద్యా సంస్థలు సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు కానీ మెడిసిన్ సీట్లు కానీ ఏవైనా ఫ్రీగా ఇస్తారట, మనకి రోగం వస్తే మొత్తం ఫ్రీ అనట, మనకు బస్సు ఛార్జీలు కూడా ఉండవు, అది కూడా ఫ్రీ అనట, మన ఫ్లైట్లలో సింగపూర్ తీసుకెళ్తారంట మనల్ని. అబ్బో అంతా బ్రహ్మాండంగా ఉంది కదా అనుకున్నాను. ఎట్ట కుదురుతుంది అది? ఇందులో ఒకటానికి కుదురుందా? ఇందులో త్యాగం, ఇందులో బిజినెస్ త్యాగమే ఉంది, త్యాగమే లేదు. నువ్వు ల్యాండ్ ఇచ్చావు, 25,000 కౌలు ఇస్తా ఉన్నారు, కౌలు ఇచ్చారు, నీకు బాగా డెవలప్ చేస్తాము, అలా డెవలప్ అయితే నీ ప్లాట్ రేట్ వస్తుందని చెప్పారు. త్యాగం ఎట్టయితుంది? త్యాగం కాదు. రైతులే ఉత్తపుణ్యానికి ఇలా వీళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి వీళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్మి ఇచ్చి మోసపోయామని ఇప్పుడు తెలుసుకున్నారు. వాళ్ళేం ఊరుకునే ఎలా ఎవడు చెప్పడా నీకు? వాళ్ళు త్యాగం చేశారు, రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేశారు. త్యాగమా పాడ పచ్చిపోతలా? గజం ఇంత వస్తుంది, సెంట్ ఇంత వస్తుంది, ఎకరం ఇంత వస్తుంది అని చెప్తే ఇచ్చావు. నువ్వు 4 ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తే నీకు 1 ఎకరం వచ్చిందిగా, ఆ ఎకరం అనుకుంటే నీకు 25 కోట్లు వస్తాయని చెప్పారుగా మీరు. మరి త్యాగం చేసినట్టు ఎట్టవుతాయి? లాభాపేక్షతో చేశావు, అత్యాశకు పోయి నువ్వు చేశావు పని. ఇప్పుడు అది కుదరకపోయేసరికి రైతులు త్యాగం చేశారండి, త్యాగం చేశారండి. ఏది త్యాగం చేసి పాడు పచ్చిపోతాడు? త్యాగం చేసావు, ఉత్తప్పుడు నేను ఇచ్చావు ఇది ల్యాండ్. నువ్వు త్యాగం చేసిన అయితే నువ్వు ఫ్రీగా ఇచ్చుండాలి, మరి నువ్వు ఇవ్వలేదుగా. 4 ఎకరాలు ఇచ్చి ఎకరం ఫ్రీగా ఎకరం నువ్వు రిటర్న్ తీసుకున్నావుగా. త్యాగం ఎట్టయితుంది? నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ధర్నాలు, రాస్తారోకోలు, అక్కడ శిబిరాలు వేసి రోజులు దాన్ని నడిపించి నానా రద్దు చేశారు. మరి ఇప్పుడు దాదాపు 2 నెలలు అయిపోయింది, మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది, రాగానే రైతులకు న్యాయం జరుగుతుంది, మా త్యాగాలకి న్యాయం జరుగుతుంది అన్నారు. మరి 20 నెలలైనా అసలు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదుగా. ఎందుకు పట్టించుకుంటారు స్వామి? వీడు అనుకున్న ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నావాడా, అది కుదరలా. ఓకే, నాకు తెలిసిన వాళ్ళు మా బంధువుల్లో కూడా కొంతమంది అక్కడికి వెళ్ళి ఎకరం 1 కోటి రూపాయలు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 3 రూపాయల వడ్డీలకి 4 రూపాయల వడ్డీలకి తీసుకొని అక్కడ పెట్టుబడి పెట్టి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు పిల్లలను వదిలిపెట్టి హిమాలయాలకు పోయిన వాళ్ళు ఉన్నారు. మరి అది వాళ్ళందరూ కూడా ఉన్నారుగా. పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, కానీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి చాలా డబ్బు నుంచి కొంతమంది ల్యాండ్ కొన్నారు స్వామి అక్కడ. ఎందుకు కొంటున్నా మీరు? అది అయ్యేది కాదు, సచ్చేది కాదు అంటే అవి ఏదో ఉంది పోపా ఏమైంది, ఎకరం 40 లక్షలు అంటగా, అది 80 లక్షలు పెట్టి ఎకరం కొనుక్కునే వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, ఏరా ఏంది నీ 80 లక్షలు ఏమైంది సెకండ్ సంవత్సరం అని అడిగితే, ఏమి 80 లక్షలు బాధ, 80 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నా కానీ 7% ఇంట్రెస్ట్ వచ్చినా బాగుండేది, షేర్లలో పెట్టుకున్నా బాగుండేది. ఈ హైదరాబాద్ లో కనుక బాంబే హైవే మీద కొనుక్కున్నా, లేదంటే కొంపల్లిలో కొనుక్కున్నా, ఎక్కడ కొనుక్కున్నా గానీ బాగుండేది బాస్. శ్రీశైలం రోడ్ లో కొనుక్కున్నా గానీ 2 ఇంతలు 3 ఇంతలు అయింది. అనవసరంగా అమరావతిలో పెట్టి అది ఏమైందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఇప్పుడు కొనేవాడే లేడు. నాకు తెలిసిన ఫ్రెండ్సే చార్టెడ్ అకౌంటెంట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు
వాళ్ళందరూ కొనుక్కొని ఇబ్బంది పడ్డాడు చాలా మంది ఉన్నారు. నేను అప్పుడప్పుడు ఎగతాళిగా అంటుంటాను, ఏం సంగతి సమాచారం పేరు చెప్పి బాగుండదు కానీ ఏమో XYZ ఏమైంది సంగతి సమాచారం 40 లక్షలు భలే సీపు వచ్చిందన్నా కదా, ఏమైందని చెప్పు తీసి కొట్టేటది అంటే నాతో బాగానే మాడతారులే అందులో. అనంతరం వేస్ట్ అయిపోయింది బాస్, 1,20 లక్షలు పెట్టాను, అంతా ఫాల్స్ అయిపోయింది బాస్. హాయిగా శ్రీశైలం పోయే రోడ్లో కొనుక్కున్నా పోయిండేది. కనీసం రామోజీ సిటీ దగ్గర కూడా అప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి బాస్, అది కొనుక్కున్నా అని బాగుండేది. సాంఘీ టెంపుల్ చుట్టుపక్కల కూడాను ఎకరం 30 లక్షలు అంటే కూడా నేను వద్దని చెప్పి కొనుక్కోలేదు. ఇక్కడ ఏదో ప్రమాణం వస్తాయనుకున్నాను, మరి అత్యాశకు పోతే ఎలాగే ఉంటుందా, దురాశ దుఃఖం షేటను కూర్చుని అనలేదా అంటే నువ్వు చెప్పావు బాస్, నువ్వు చెప్పావు కానీ చుట్టుపక్కల కూడా చాలా మంది చెప్తారులే బాస్, అందుకని చెప్పి నేను చేశాను. ఇప్పుడు వాళ్ళందరూ ఏడుపు, మేము నష్టపోయాము, నేను నష్టపోయాను ఏడుపు. వాళ్ళ భయం ఏంటో తెలుసా, అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు అన్నమాట, ఈ టాపిక్ లో వచ్చినప్పుడు నాగార్జున ఏమనుకోబాక పొరపాటు మా పేరు చెప్పేవావు, మా పేరు చెప్పబోగా స్వామి, మా బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, ఇప్పటికి మా ఇంట్లో పెళ్ళం పిల్లడం మమ్మల్ని అమ్మన బూతులు తిడుతున్నారు, మళ్ళీ నువ్వు టీవీలో వీడియోలో చెప్పాడు మా పరువు పోతుంది సార్ అని రోజు ఒకళ్ళైనా ఫోన్ చేస్తాను నాకు. బాబు నువ్వు ఏదైనా వీడియో చేశారు ఒకటి, ఈ మధ్య మళ్ళీ అమరావతి బ్రహ్మరావతి వస్తున్నాయి, ఈ పొరపాటున మా పేరు చెప్పావు, సంవత్సరం పడతాం 40 లక్షలు పెట్టి కొన్నానంటే 4 కోట్లు వస్తాయని చెప్ప చేతికి వచ్చిందని చెప్పి చెప్పావు, దండం పెడతాం స్వామి చెప్పబాగా రోజు బతిని అనుకుంటారు పాపం. వాళ్ళు పరిస్థితి ఏం చేస్తాం మరి, రేట్లు పెరగలేదని చెప్పి ఇంట్లో పెళ్ళం అమ్మనా ముందు తెస్తున్నారట. మళ్ళీ ఆ బాధ బాగా ఇదొకట మన తెలుగులో సమయం చెప్పినట్టే ఉంటదండి నాగార్జున గారు, దొంగపోటు కంటే లెంగపోటు ఎక్కువైందని అంటే అవుద్ది. నువ్వు అనవసరం చెప్పబాగా స్వామి, టీవీలో చెప్పబాగా స్వామి ఫోన్ చేస్తుంటారు అన్నమాట నాకు. అది వాళ్ళ వచ్చింది, ఎందుకంటే చెప్పుకోలేక పాపం ఏం చేస్తారు పాపం వాళ్ళు. 1,20 లక్షలు పెట్టి నువ్వు 3 ఎకరాలు కొన్నావు, అది గ్యారెంటీకి 12 కోట్లు అవుద్ది అనుకున్నావు, పక్కన 0 పెట్టుకున్నావు, పక్కన 0 పోకపోక ఇప్పుడు 1,20 కాస్త 0 పోయి 12 మాత్రమే మిగిలినాడు. నువ్వు అనుకున్నదేమో 1,20 లక్షలు పెట్టి కొన్నావో దాని పక్కన 0 అంటే 12 కోట్లు. ఇప్పుడు 1,20 లక్షలు 0 కన్నా తీసేస్తే 12 లక్షలు, అది దాని విలువ. చంద్రబాబు నాయుడు గారు 10 కోట్లు ఉంది ఇప్పుడు ఎకరం అంటాడు, 10 కోట్ల చొప్పున ఎకరం ఉంది సంగతి సమాచారం అనేసరికి ఇప్పుడు అక్కడ 250 ఎకరాలు మిగిలిపోయింది. అది 12 కోట్లు పై ఎకరం 10 కోట్లు అంటున్నాడు ఆయన. భూసేకరణ చట్టం కింద ఎక్వైరీ కింద చేయాలంటే ఎకరానికి 30 కోట్లు ఖర్చు పెట్టాలా, 250 ఎకరాలకు 30 కోట్లు ఖర్చు పెట్టాలంటే 7,000 కోట్లు అవుతుంది. కుదిరే పనులేనా ఇవన్నీ, ఏదో నోరుంది కదా అని చెప్పి అడ్డమైన మామిడి అయితే ఇలాగే దొరికిపోతారు అర్థంగా. అయితే దాన్ని తీసుకెళ్లి 175 కోట్లు హైదరాబాద్ లో అదే మట్టి పోలింగ్ పెడతారు. పాపం సింగపూర్ రైతులు కూడా ఇలాగే చేశారు స్వామి, మీ ల్యాండ్ ఎక్కడ వరకున్నావు సింగపూర్ లో అయిపోద్దని విజయవాడ నుంచి సింగపూర్ కి స్పెషల్ ఫ్లైట్, ఆ ఫ్లైట్ లో కెపాసిటీ 180 మంది, అందులో 180 మందిలో ఇంచుమించుగా 160-170 మంది ఆ ఏరియా నుంచి తీసుకెళ్ళిన వాళ్ళే. వాళ్ళలో రైతులు ఎంతమంది అంటే 30-40 మంది ఉన్నారు అంతే. మళ్ళీ ఆ రైతుల్లో కూడా ఎవరిని తీసుకెళ్లాలని కన్నా లాటరీ వేశారు. మళ్ళీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఏజెంట్లు, చంద్రబాబు నాయుడు గారు దోస్తానన్నమాట. స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ టు సింగపూర్, విజయవాడ టు సింగపూర్. ఇదో సింగపూర్ చూసారు అట్టుగా, మీరు ఇచ్చిన ల్యాండ్ లో కూడా అమరావతి టౌన్ తయారు చూపించారు. నాకు కొంతమంది కలిసారు అటు సింగపూర్ వెళ్ళేటి వాళ్ళు, ఆ ఉండవల్లిలో అక్కడ ఇక్కడ ఉండేటి వాళ్ళు కొంతమంది కలిసారు. ఏందా సింగపూర్ వెళ్ళి వచ్చావు కదా సంగతి సమాచారం, ఫ్రీయే కదండి పోయించాను అంటాడు. మరి ఏందా సింగపూర్ లా కాలేదు అమరావతి రండి, కాదన్న దగ్గర మాకు తెలుస్తారు, అందుకని మేము మా ల్యాండ్ ఇవ్వలేదు సార్ అన్న. కొన్ని గొప్పది ల్యాండ్ ఇవ్వకుండా ఎడ తీసుకుపోయారా బాబు అంటే, నేను అక్కడ చూసి వచ్చిన తర్వాత ల్యాండ్ ఇస్తానని చెప్పాడట. వీడు మహాజాబు, గుండె మింగేవాడు ఉంటే గుడ్డ లింగాన్ని మింగేవాడు ఉంటాడుగా, వీడు నాకు ఫోన్ చేసి చెప్పిన వాడు మహాజాబు ఆ టైప్ అనమాట. పోయి చూసి వాడే నవ్వుతున్నాడు అనమాట. సింగపూర్ లాగా అమరావతి ఎప్పుడు కావాలంటే అంటే ఇదిగో ఇదంతా కానీ ఈశ్వర్, వాడి పేరు ఈశ్వర్లే. ఈశ్వర్ నిజంగా నువ్వు ల్యాండ్ ఇచ్చావని అడిగావు రోజు. నేనైతే ఎక్కడోలా కనబడుతున్నాను సార్, నేనే ఇస్తాను సార్ నాకు ల్యాండ్, బ్రహ్మాండమైన ల్యాండ్ అయితే నేను నీలేదు సార్ అన్నాడు. అది ఓకే సార్, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఫైనల్ గా నాకు డౌట్ సార్, ఒలింపిక్స్ గేమ్ పెడతామన్నారు, ఒలింపిక్స్ గేమ్స్ దాంట్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అన్నారు. ఏం సార్ అసలు వీటి పరిస్థితి ఏంటి? అది కాదయ్యా మరి సార్, అనుమానం ముందు పుట్టి నువ్వు తర్వాత పుట్టావా, నువ్వు పుట్టిన తర్వాత అనుమానం పుట్టినా నువ్వు అన్ని అడగాల్సినవి అడుగుతావు, చివరికి నా డౌట్ సార్ అంటావు. ఏదైనా పాపం ముసలాయన చిప్పు దొబ్బింది ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాడు, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను 2018లో ఒలింపిక్ గేమ్స్ పెడతా అన్నాడు. అడుగుతాయి కుదిరేది కాదు, వచ్చేది కాదు. ఒలింపిక్ గేమ్స్ అంటే ఏందో చంద్రబాబు నాయుడు కానీ తెలుసా, పైగా గెలిచిన వాడికి లోపల ప్రైజ్ ఇస్తానంటాడు ఆయన.
నిజంగా ఎవరు చెప్తారా ఏంటి అటువంటి మాటలు అసలు సిసలైన ప్యూర్ తొగ్గులక్కలు చెప్తారు. ఒలింపిక్ గేమ్స్ పెట్టడమైంది, పెట్టడానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడమైంది. సర్లే ఇంకా ఆయన ఇట్లాంటి అన్ని చాలా చెప్తా ఉంటాడు. స్వతంత్ర పోరాటంలో తెలుగుదేశం పార్టీ పాల్గొన్నదే చెప్తాడు. ఇంక అంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదా చెప్పు. ఆయన ఇట్లాంటి అన్ని కూడా చాలా చెప్తుంటాడు. మర్చిపో బాస్, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. నలుగురు నవ్వులు పాలైపోయాడు ఇక్కడ ఆయన. నేను చెప్పినంతా కూడా నమ్ముతారు. నాకు ఒక 4 టీవీ ఛానల్స్ ఉన్నాయి, అదే పైన డబ్బా కొడుతుంటారు, ఏదైనా కుదిరిపోతుంది అనుకున్నాడు. అదేమో అట్లా ఫ్లాప్ అయింది. అదే వచ్చింది ప్రాబ్లం. రైట్. ఇంకా ఒలింపిక్ గేమ్స్ వాళ్ళే తీసేది స్వామి. ఒలింపిక్ గేమ్స్ కనుక పెట్టాలంటే 10 సంవత్సరాల ముందు నుంచి నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి, నీ కెపాసిటీ క్యాపబిలిటీ చూపించాలి. ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ వాళ్ళు నీకు అప్రూవల్ ఇస్తారు. అది కూడా గ్యారంటీ లేదు. కనీసము 10-15 సంవత్సరాలు, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది ముందు ఒక 3-4 ఒలింపిక్ గేమ్స్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయి ఉంటాయి. ఇలా 2018లో ఎట్ట పెడతాడు? 2015 జనవరి 1న సిఆర్డిఏ నోటిఫికేషన్ ఇచ్చి 2018లో ఒలింపిక్స్ ఎట్ట పెడతాడు? అసలు అప్రూవల్ ఎక్కడుంది ఆయనకి? అసలు గెలిచిన వాడికి నోబెల్ ప్రైజ్ చేయడం ఏంటి స్వామి? ఇంకంతకంటే దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి ఉంటుందా? ఇది నేను చెప్తున్నాను అనుకోబాక, ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట చెప్తున్నాను నేను. ఆయన అన్ని ఇట్లాంటి చెప్తుంటాడు. ఉదయ్ బాస్ ఆయన ఇంకా ఎవరు చెప్పలేదు కానీ ప్రపంచంలో అతి పెద్ద విమానం AN 225 అంటారు దాన్ని. అలాంటి విమానాలు 3-4 ఉంటాయి. మన ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధంలో ఒకటి పోయింది. పెద్ద విమానాలు ఉంటాయి, హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మన ఏపీ ఎక్స్ప్రెస్ ఉందనుకో, 23 బోగీలు ఉంటాయి ప్లస్ ఇంజిన్ ఉంటుంది. దాన్ని మొత్తాన్ని విమానం ఎక్కించేయచ్చు. ఓకే, అంత పెద్ద విమానం అనమాట. AN 225 అంటారు. ఆంథనోయ్ 225 అంటారు. సిరీస్ అది. ఆంథనోయ్ 125, ఆంథనోయ్ 225, ఆంథనోయ్ 325 ఉంటాయి. ప్రపంచం మొత్తం 3-4 విమానాలు ఉంటాయి. ఆ విమానం ఒకసారి పోలాండ్ నుంచో, గ్రీస్ నుంచో, ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా పోతూ హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. అది దిగుతుందని చెప్పి తెలిసి అసలు విమానం ఎక్కడుందో చూద్దామని నేను కూడా వెళ్ళాను. చాలా మంది వచ్చారు కదా అని చెప్పి పాపం పర్మిషన్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లి చూపించారు ఆ విమానం. హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఓ దినమ్మ కొడుకు గాల, అసలు ఇది ఎట్టపోతుంది, అసలు ఆ విమానం పైకి ఎట్ట ఎగురుతుంది, గాలిలో ఎట్టపోద్దని ఆశ్చర్యం వేస్తుంది మనకి. మన బోయింగ్ 747కి 2-3 ఉంటుంది స్వామి. అది అంత పెద్ద విమానం AN 225 అనేది. చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పలేదు కానీ ఆ AN 225 మేనేజింగ్ డైరెక్టర్ నాతోటి మాట్లాడాడు. వాళ్ళు ఇక్కడ విమానాలు తయారు చేయాలని అనుకుంటున్నారట, వాళ్ళు ప్లాంట్ పెడుతున్నారట. AN 225 విమానాల ప్లాంట్ అమరావతిలో పెడుతున్నారంట. అంటే విమానాలు తయారు చేసే ప్లాంట్ అమరావతి లాంటి పచ్చటి పొలాలు ఉన్న ప్రదేశంలో అక్కడ పెట్టరు. ఎందుకు పెట్టరంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీ సార్, ఎందుకని పెట్టరు. ఆ విమానాలను తయారు చేయాలంటే నీకు వీల్స్ ఒక దగ్గర తయారు చేస్తారు, గేర్ బాక్స్ ఒక దగ్గర తయారు చేస్తారు, వింగ్స్ ఒక దగ్గర తయారు చేస్తారు, ఇంజన్ ఒక దగ్గర తయారు చేస్తారు. రకరకాల ప్రదేశాల్లో తయారు చేసి అక్కడికి తీసుకొచ్చి అసెంబ్లీ చేస్తారు. ఎయిర్ బస్ అప్లై చేస్తారు తెలుసా నీకు? ఎయిర్ బస్ 300, 310, 320, 340, 350, 380 అనేటువంటి ఎయిర్ బస్ 380 అనేది హ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్ అది. దానికి అన్ని కూడా ఒకే దగ్గర చేయరు, రకరకాల ప్రదేశాల్లో తీసుకొచ్చి అల్టిమేట్ గా ఫ్రాన్స్ లో అసెంబ్లీ చేస్తారు దాన్ని. ఓకే, అట్లాంటిది AN 225 అనేటువంటి విమానం అమరావతిలో పెట్టాలి అని చెప్పి వాడు మేనేజింగ్ డైరెక్టర్ అనుకుంటున్నా అంట, నాతో మాట్లాడాడంట అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాడు. దానికి మన TV5 సంశయం, అవునవును దానికి నేనే ప్రత్యక్ష సాక్షి అంటాడు. ఇంక మన మహా టీవీ వంశీ కనుక అయినట్లయితే చంద్రబాబు నాయుడుకు చేతితోటి ఇలా అన్నాడు, వాడు ఇలా వచ్చేశారు అని చెప్పారు. వంశీ, చంద్రబాబు నాయుడు గారి చేతితో ఇలాంటి తుఫాన్ వెళ్ళిపోయింది అన్నావు కదా, మరి ట్రంప్ గారిని కూడాను ఒకసారి ట్రంప్ ఇలా రా, ట్రంప్ నువ్వు రావాయా, నువ్వు రావడానికి కుదరకపోతే నేనే వస్తాను, అసలు అయినా కానీ నువ్వు రావడం నేను రావడం ఎందుకని నువ్వు అర్జెంటుగా ఎత్తో ఆపి అని చెప్పొచ్చుగా చంద్రబాబు నాయుడు గారు. వంశీ ఇంకా ఆ సంగతి చెప్పలా, ఏదో ఒకరోజు చెప్తారు చూడు. ఎవరు? మహా టీవీ వంశీ. ఆయన మాట చెప్పండి ఏపీ రాధాకృష్ణ కూడా అవునవును వంశీ చెప్పింది కరెక్టే అంటాడు. వాళ్ళిద్దరు చెప్పినా నీ చెప్పకపోతే బాగుండదు కదా అని TV5 సాంబశివరావు కూడా అంటాడు. నేనే దానికి ప్రత్యక్ష సాక్షి అండి. చంద్రబాబు నాయుడు గారు ట్రంప్ గారితో మాట్లాడి మీరు వచ్చేసేయండి అన్నాడు, యుద్ధం ఆపేయండి అన్నాడండి, నేను ప్రత్యక్ష సాక్షిని అండి అంటాడు. అప్పుడు ఈడు చదువు సంజయేంద్రబాబు అని అడిగితే నేను RECలో M.Tech చేశానండి అని చెప్పాను ఒకసారి. అని నీ సర్టిఫికేట్ చూపిస్తురా బాబు, ప్రూవ్ పెట్టరండి, తోడు పక్కాలేదు 2 ఏళ్ల కింద. నువ్వు నీ చార్టెడ్ అకౌంటెంట్, నన్ను ఎవడో నువ్వు చార్టెడ్ అకౌంట్ నమ్మకం ఏంటంటే నీ సర్టిఫికేట్ చూపిస్తా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడుగు. మరి నేను RECలో M.Tech చేశాను అన్నాడుగా సాంబశివరావు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్.
ఎస్ సార్. నేను ఏంటంటే ఆ రీతిలో ఎంటెక్ చేశారన్నారు కదండి సాంబశివరావు గారు. ఏ సంవత్సరం అండి అని 2006 అండి అన్నాడు. అసలు 2006 లో ఆర్ఈసీ లేదు. 2002 సంవత్సరం వరకు మాత్రమే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ ఉంది. దాని తర్వాత అది ఆర్ఈసీ కాదు, అది ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. అది ఆర్ఈసీ అనే పేరు కూడా లేదు దానికి. ఈ 2006 లో ఎంటెక్ చేశాడంటే అందులో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంట. పైగా సర్టిఫికేట్ చూపించాలంటే కూడా చూపిస్తాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జనానికి టీలను వైట్ పేపర్లు ఇచ్చేవాడు, పేపర్లు స్టాంపులు వేసేవాడను, స్టాంపులను కొట్టేవాడు. ఆయన ఇప్పుడు టీవీ లో యాంకర్ అయిపోయి సూటు బోటు వేసుకొని వచ్చి అదే పని చేతులు ఇట్టా అంటా ఉంటాడు అన్నమాట. డబ్బా రైతుల ట్రంప్ అంటాడు అన్నమాట. ట్రంప్ తెలియలేదు కానీ లాస్ట్ ఇప్పటికి విడించి తిమ్మిడి ఎత్తుపోయినవాడు. 30 సంవత్సరాలు జైలు శిక్ష చేసేవాడు. ఇదంతా ఇదే బ్యాచ్, అది తొగ్లక్ బ్యాచ్ ఇదంతా. చివరికి కంక్లూషన్ ఏంటంటే ఏ రకంగా చూసుకున్నా అమరావతి రాజధానికి పనికి రాదు. మేమేదో చట్టం చేసేసాము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసామని చంద్రబాబు నాయుడు లోకేష్ ఏదో హడావుడి చేశాడు కానీ గ్యాలరీలో కూర్చొని ఆహా ఓహో అని ఎలాగైతే మార్చారో రేపు వేరే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళు మారుస్తారు. భారత రాజ్యాంగాన్ని 123 సార్లు అమెండ్ చేశారు ఇప్పటి వరకు. దీన్ని అమెండ్ చేయడం పెద్ద కష్టమా? ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ప్రజల ఇష్టము. ప్రజల్ని రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేలు, అపోజిషన్ వాళ్ళు కావచ్చు, రూలింగ్ లో ఉన్నవాళ్ళు కావచ్చు, అందరూ కలిసి ఒప్పుకొని పలానా ప్లేస్ రాజధాని అని కనుక ఒప్పుకొని రిజల్యూషన్ కనుక పాస్ చేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళు నోటిఫై చేస్తారు. కేంద్రానికి ఎటువంటి సంబంధము లేదు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ ఇచ్చారు, రాజధాని అనేటువంటిది రాష్ట్ర ఇష్టము, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇంకా అటువంటిది దానికి రాజధాని అమరావతి అమెండ్మెంట్ లోకేష్ గ్యాలరీలో కూర్చున్నాడు, హడావుడి చేశాడు, రాష్ట్రపతి గారిని కలిశాడు, ధన్యవాదాలు చెప్పాడు, మోడీ గారిని కలిశాడు, ధన్యవాదాలు చెప్పాడు. జనాన్ని మరి పిచ్చోళం చేయడం తప్ప ఇంకేయలేదు. రాజధాని అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రివ్యూలోనే ఉంటుంది అంతే. ఇంకా మధ్యలో వచ్చినంత తొగ్లక్ బ్యాచ్ అనమాట ఇది. ఎవడన్నా ఒకసారి రాజధాని అనౌన్స్ చేస్తే మళ్ళీ మారుస్తారా? మారుస్తారు. మార్చిన వాడు ఎవడు? తొగ్లక్. మరి వీళ్ళు చేసిన పని ఏంది? తొగ్లకే. వీళ్ళు చేసిన పని కూడా తొగ్లక్ పనులే. రాజధాని అయితే పేరు పెట్టావు, జనాలు అయితే రావు. మరి తొగ్లక్ పరిపాలనకి ఏమంటావు? హడావుడిగా నువ్వు 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి 5 కోట్ల రూపాయలు బేరం ఆడుకొని అరెస్ట్ చేస్తానని ఓవర్ రేట్ పరిగెత్తుకొని వచ్చావు. నువ్వు పరిగెత్తుకొని వచ్చావు కాక జనాలందరినీ రమ్మంటే ఎట్టు వస్తారు? సెక్రటేరియట్ లో పనిచేసే ఎంప్లాయీస్ కాబట్టి వచ్చారు కానీ మిగిలిన వాళ్ళు ఎందుకు వస్తారు? మరి తొగ్లక్ పని కదా అది. మరి హైదరాబాద్ నుండి జనాలందరినీ చేసుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీ నేనే కట్టానన్నావు, హైటెక్ సిటీలో ఉండే వాళ్ళందరూ చేసుకో. హైదరాబాద్ లో బిర్యానీ ఎలా తయారు చేయాలి నేనే చెప్పానన్నావు, వాళ్ళంతా ఓల్డ్ సిటీలో ఉంటారు, వాళ్ళందరినీ తీసుకెళ్ళు. నేనే చెప్పించాను వెళ్ళకన్నావు, వాళ్ళందరినీ తీసుకెళ్ళు. సత్యానాథల్ని నేనే అమెరికా వెళ్ళమని చెప్పారన్నావు, ఆయన కూడా రమ్మని అమరావతికి వస్తాడేమో చూద్దాం. సుందర్ పిచ్చాయని రమ్మని వస్తాడేమో చూద్దాం. దీనికంటే విచిత్రం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అమెరికాలో కనుక పోటీ చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోతాడట లోకేష్. ఇంకంతకంటే విచిత్రం ఏముంటుందా? మరి వీళ్ళందరూ తొగ్లకులకి ఏమన్నా వీళ్ళందరూ ఇలాగే చెప్తుంటారు. వదిలే అమరావతి ఏ రకంగా చూసినా గానీ రాజధానికి సరైనటువంటి ప్రదేశం కాదు. మొదట్లో అయితే దొనకొండ కనుకైతే ఈ పాటికి బ్రహ్మాండంగా అయిపోయేది. కుదరలేదు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు రైట్ ప్లేస్ ఏది అంటే వైజాగ్. 10,000 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా తయారవుతుంది. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మావిగానే అని అన్నాడు, కొంతవరకు బాగానే ఉంది. ఏదో 110 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడేమో పోర్ట్ ఉంది, విజయవాడనేమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద డెవలప్ చేయొచ్చు, 2 పట్టణాలు ఉన్నాయి, కలుస్తాయి, సంఘ సమాచారం అన్నాడు, కొంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కాదంటే వైజాగ్ పెట్టుకోండి, వైజాగ్ ఇస్ ద రైట్ ప్లేస్. ఐ ఆల్వేస్ ఫేవర్ వైజాగ్. ఎనీహౌ దొనకొండ కుదరలేదు కాబట్టి వైజాగ్ ఇస్ ద రైట్ ప్లేస్. 10,000-15,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. వైజాగ్ కూడా చాలా వైడర్ గానే ఉంది. లాస్ట్ టైం నేను వెళ్ళాడు, మా ఫ్రెండ్ పాపం వెంకటేశ్వర్లో అంతా తిప్పి చూపించాడు. ఇది మన భీమిలి దగ్గర పోయి, భీమిలి కంటే ఇంకా బయటికి పోయి సముద్ర తీరం పక్కనే వచ్చి ఆర్కే బీచ్ కి వచ్చి ఆర్కే బీచ్ నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చాను. పాసిబుల్. ఈ పార్టీకి కనుక 10 సంవత్సరాల పాటు మీరు హైదరాబాద్ లో ఉండి చక్కగా క్యాపిటల్ కట్టుకొని గ్రాడ్యువల్ గా షిఫ్ట్ కండి అంటే ఈ చంద్రబాబు నాయుడు ఎవడు రమ్మన్నాడు? 2 ఏళ్ళగా తట్టాపుట్టా తట్టుకొని ఎవడు రమ్మన్నాడు? ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి ప్యాంటు తడిచిపోయి పరిగెత్తుకొని వచ్చావు. నువ్వు వచ్చావాక ఎంప్లాయీస్ అన్నావు. సరే ఎంప్లాయీస్ మీరు అట్టా ఇట్టా అనేసి అంటే ఏదో కానీ అని చెప్పి సచ్చినోడు పెళ్లికి వచ్చిందా కట్టడం రైలు కూడా వేస్తా అన్నాడు, ఫ్రీయే కదా అని అడుగుపోయారు.
అందరినీ రమ్మంటే ఎందుకు వస్తారు? గుంటూరులో ఉండేటువంటి ఒక 5 లక్షల మంది నుంచి అమరావతిలో ఉండమని ఉంటారేమో, సత్తెనపల్లిలో ఉండేటువంటి వాళ్ళు 10,000 మందిని బొమ్మనం, పిల్లల్లో ఉండేవాడిని అన్నమనం, నూతక్కి గాని, తెనాలి గాని, ఏలూరు గాని, రాజమండ్రిలో వాళ్ళు గాని ఎవరినైనా సరే ఒక 2-3 లక్షల మందిని అమరావతికి వచ్చి ఉండమని ఉంటారేమో. ఎవడో ఉండడు స్వామి అట్లా. కాలిఫోర్నియా రాష్ట్రం, అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందినటువంటిది. వాళ్ళకి శాన్ ఫ్రాన్సిస్కో అనేది ప్రధానమైన పట్టణం. ఆ రాష్ట్రానికి రాజధాని అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. అది అంతా కలిపి ఒక 5,000 మంది కూడా ఉండరాడా. సొంటి మాటను ఏదో ఉండాలి పేరు, పేర్లు నోరు తిరగవుగా. అది రాజధాని. వాషింగ్టన్ ఏమన్నా అమెరికాకి మధ్యలో ఉందా? లేదుగా. కెనడాలో టొరాంటో అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటిది. ఉన్న పాపులేషన్ 25% టొరాంటోలోనే ఉంటారు. కానీ మన రాజధాని టొరాంటో కాదుగా. ఒటావా వాడు రాజధాని, టొరాంటో కాదుగా. లండన్ కూడా అంతే, మాస్కో అంతే, జర్మనీలో అంతే, ఫ్రాన్స్ అయినా అంతే, ఇటలీ అయినా అంతే. టోక్యో తీసుకోండి, టోక్యో అనేటువంటి జపాన్కి రాజధాని. కానీ టోక్యో నుంచి పట్టణాలు వేరే పట్టణాలు కనుక వాళ్ళు ఇండస్ట్రియల్ ప్లేసెస్ కనుక పోవాలంటే ఒసాకా, నగతా లాంటి ప్లేస్ పోవాలంటే కనీసం 800 కిలోమీటర్లు ఉంటుంది. జపాన్కి సెంటర్ లో లేదుగా టోక్యో. మరి ఆస్ట్రేలియా తీసుకున్నావు బాబా నువ్వు, ఆస్ట్రేలియా అంతా కూడా సముద్ర తీర ప్రాంతం, అంటే ఇది మన పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతం వల్ల వాళ్ళ సిటీస్ అన్ని ఉంటాయి. 75% ఎడారిలాగానే ఉంటాయి. ఇంకా అక్కడ నీకు ఏమి ఉండవు, చెట్టు ఉండదు, రైల్వేలు కానీ రోడ్వేలు కానీ ఏమి ఉండవు. ఓన్లీ ఎడారి ప్రాంతం లాగా ఉంటాయి. మైనింగ్ ఉంటుంది అక్కడ, ఐరన్ ఓర్, సంవత్సరం మైనింగ్ ఉంటుంది. అది తప్ప ఏది ఉండదు. అక్కడ మైన్స్ లో పనిచేసేవాడు కూడా 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు దగ్గరలో ఉండే టౌన్స్ లోకి వస్తారు కానీ ఆడ ఎవడు ఉండడు. అది ఆస్ట్రేలియా. అడ్లేదు ఏంటి, ఏది సిడ్నీ, పెర్త్ ఇయ్యే కదా. అంతే, మరి ఏదైనా అలాగే ఉంటది. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్. రాజధాని బ్రహ్మాండమైనటువంటి పట్టణం తయారవుతుంది, తొగ్గులకు చర్య, జనాలు రారు, కాస్ట్ ఎక్కువ అవుతుంది, సెంటర్ లో ఉండాల్సిన అవసరం లేదు, జరుగు భూముల నాశనము, రైతుల బతుకు బస్టాండ్. ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పోయి మీరు అమరావతి అన్నగానే అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఇప్పటికైనా ప్రజల వాస్తవాలు తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ఒక చక్కటి మాట కనుక చెప్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిందని నేను సస్తే ఒప్పుకోను అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సంకనానికి పోతారు. వీళ్ళందరికీ ఎందుకు వచ్చిన బాగా వీడియోగా వైజాగ్ డిక్లేర్ చేయండి, అయిపోద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, హెచ్పిసి లాంటి కంపెనీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మంచి హిల్ ఏరియా, వాతావరణం బాగుంటుంది, అన్ని ఉన్నాయి. చెయ్యండి దాన్ని, అయిపోద్ది కదా. గూగుల్ సెంటర్ వాళ్ళు వైజాగ్ లోనే ఎందుకు వచ్చారు, అమరావతిలో రాలేదు. మహేంద్ర వాళ్ళు, సత్యం వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు వీళ్ళందరూ వైజాగ్ లో పెట్టుకున్నారు కానీ ఇంకా అమరావతిలో పెట్టలేదు. ఏదో 5 స్టార్ హోటల్ వస్తుంది ఏంటి అంటారు. 5 స్టార్ హోటల్ ఎట్లా వస్తున్నా కాదు, 5 స్టార్ హోటల్ జనాలు ఒప్పుకుంటాడా? అన్ని ఇలాగే చెప్తుంటాడు. అసలు అయ్యేది కాదు, వచ్చేది కాదు. రైతులు ఏదో త్యాగము చేశారట. త్యాగం ఎక్కడ చేశారు? త్యాగం చేయాలంటే నువ్వేమీ ఆశించకుండా చేయాలి. 1250 గజాలు నీకు రిటర్న్ ఇస్తాము, గజం 10 కోట్లు అవుద్ది, 20 కోట్లు అవుద్ది అని చెప్పి ఆశ పెడితే నువ్వు ఇచ్చావు. నువ్వు పిచ్చోడుగా ఇచ్చారే అన్నట్టు రైతులందరూ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నమాట, మోసపోయినారా బాబు అని. కానీ ఇప్పుడు ఏం చేస్తావు, వెనక్కి తిప్పుకోలేవుగా. అంతే కదా. మరి ఇదప్ప అమరావతి గురించి నాకు తెలిసినంత వరకు అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అనేటువంటిది ఒక కళ మాత్రమే. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించి తక్కువ ఖర్చుతోటి వైజాగ్ ని డిక్లేర్ చేయండి, సరిపోతుంది. లేదా మావిగాని డిక్లేర్ చేయండి. నేషనల్ హైవే ఉంది, రోడ్వేస్ ఉన్నాయి, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో కాలేజ్ ఉంది, అన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి, నేషనల్ హైవే పోతుంది, 3+3 లేన్ ఉంది, దాన్ని 5+5 లేన్ చేయండి. నాగార్జున యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లోనే కావాల్సిన అన్ని పట్టుబడులు చేస్తే అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ఎవరికైనా రావడానికి ఈజీగా ఉంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. అదన్నా చేయండి, ఇదన్నా చేయండి. అమరావతి అది భ్రమరావతి మాత్రమే. ఉండి పట్టుదలగా పోయి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన ఉండే తొట్టి గ్యాంగి అమరావతి అంటే ఎన్ని సంవత్సరాలు పోయినా గానీ అది క్యాపిటల్ కాదు.
ఓకే. జనాల మధ్యలో నవ్వులు పాలు కావడం తప్ప ఇంకేమీ లేదు. ప్రజలు వచ్చి అక్కడ నివాసము ఉండరు. 50,000 మందికి ఇచ్చిన పట్టాలు కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకెవడో వస్తాడు. చూపించేటువంటి బుద్ధుడి విగ్రహం అనేటువంటిది అమరావతిలో ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు చేసింది. వీళ్ళు ఎందుకు చూపిస్తున్నారు అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. తొగ్గులెక్కలు చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. ఏ రకంగా తీసుకున్నా సరే అమరావతి ఈజ్ అన్ఫిట్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కాదు కానీ 52 లక్షల ఓట్లు 8 గంటల నుంచి నెక్స్ట్ డే 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు 52 లక్షల ఓట్లు వేసుకొని గెలిచినటువంటి వాళ్ళు, ఈవీఎంలో తప్పుడు లెక్కలు చూపించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఎంతవరకు నమ్ముతాం మనం? ఇప్పుడు పోయిన తర్వాత ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ మావి గారు అన్నాడు అనుకో, అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇదని ఏంటంటే ఈవీఎంలే మేనేజ్ చేసి ప్రోగ్రాంలే వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకొని 52 లక్షల ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి వాడిని ఎట్టా నమ్ముతావు నువ్వు? వీళ్ళు చెప్పే మాటలు ఎట్టా నమ్ముతారు మీరు? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. దాన్ని కూడా ఎంత అన్యాయంగా అక్రమంగా ఎలక్షన్లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళకి చేయడమే పెద్ద కష్టమైన పని ఏంటి? అఫ్కోర్స్ మొన్న మహారాష్ట్ర వాళ్ళు హైకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారనుకో, మళ్ళీ ఆ ఈవీఎంల గురించి తరువుగా పరిశీలించండి, ఆడిట్ చేయండి, సంగతి సమాచారం అని వ్యవహారం తేలుతుంది. ఈసీలో కూడా కొంచెం కదలిక వచ్చింది. మోడీ గారు, అమిత్ షా గారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు, ఏమి మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన విషయమే కాబట్టి. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇలాగే చెప్తూ ఉంటారు. చెప్పే కదా నేను 29లో 34లో 39లో అది అయ్యేది లేదు, సచ్చేది లేదు. వీళ్ళేమో దాని గురించే పాకులాడుతూ ఉంటారు. డైవర్షన్ అన్నమాట. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చేసినటువంటి దిక్కుమాల కామెంట్స్ కి డైవర్షన్, తిరుపతి లడ్డు విషయము డైవర్షన్, వీటన్నిటిని కూడాను పక్కదారి పట్టించడానికి మళ్ళీ అమరావతి తీసుకొచ్చారు. ఈ అమరావతి మీద 2-3 రోజులు డిబేట్లు పెడతారు, గందరగోళం చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకా కొత్త విషయం ఏం దొరుకుతుందా అని చెప్పి చూస్తుంటారు. ఈ మధ్యలో మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది. ఒకసారి ఏమో ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి సొల్లు బాగులు వాగాడు. దాని గురించి కొంతకాలం గడిచిపోయింది. ఈ 6 సిలిండర్లు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇవన్నీ కూడా అయ్యే బాబు సచ్చే కదనే సంగతి తెలుసు. అప్పుల గురించి ఎక్కడ అడుగుతారో అని తెలుసు. దాన్ని డైవర్ట్ చేయడానికి పోయినసారి ఏమో ఆర్కే గారు వచ్చారు, ఈసారి ఏమో టీవీ మీద సాంబశివరావు గారు వస్తారు. ఎంటెక్ ఎలక్ట్రానిక్ స్టేషన్ ఏంటి ఆయన వస్తాడు. పోయినసారి నేను చెప్పాను కదా, ఆయన చెప్పాడు కదా, ఈసారి నేను చెప్పాలని నేను వస్తాడు. వాళ్ళిద్దరు చెప్పిన నేను చెప్పకపోతే ఏం బాగుంటుంది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేత్తో ఇలా అంటే తుఫాన్ వెళ్ళిపోతుంది అన్న వంశీ గారు వస్తారు. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు అంటే తోలు బొమ్మలాటలో కేతికి వెళ్ళంటి వాళ్ళు. ప్రజలకి అన్ని బాగానే తెలుసు. కేసు సుప్రీంకోర్టులో ఉంది, ఎప్పుడైనా సరే మార్చుకోవచ్చు. 123 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ డీలిమిటేషన్ కింద మళ్ళీ అమెండ్మెంట్ చేస్తారు. అది మళ్ళీ ఇంకోసారి అమెండ్మెంట్ చేయక తప్పదు, మళ్ళీ అమెండ్మెంట్ చేస్తారు. అండ్ వాటన్నింటినీ పక్కదోవలు పట్టించడానికి చేసే పని. ఎంతసేపు మాట్లాడతాడే కానీ పార్లమెంట్ లో మేము ఏదో సాధించేసామో అమరావతి అని అంటారు కానీ నిజంగా అసలు వాడికి బుర్ర తలకాయలో ఉంటుందా, మోకాల్లో ఉంటుందా? తుగ్లక్ చర్యలు అనమాట ఇవన్నీ. రేపు అమెండ్మెంట్ మారితే రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే అదే పార్లమెంట్ లో మళ్ళీ అమెండ్ చేస్తాడు ఆయన. అసెంబ్లీలో పాస్ చేసి పంపిస్తారు, పార్లమెంట్ లో అమెండ్ చేస్తారు. ఏం చేయగలడు చంద్రబాబు నాయుడు? ఏం పీకుతాడు ఆయన? పైగా నా జుట్టు కూడా ఎవరు పేకలేరు అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. ఇది అయ్యేది కాదు, వచ్చేది కాదు. ఈ ప్రజల ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వమా? ఈవీఎం మాయాజాలం. రేపు ఏదో రోజు అలా వాస్తవాలు కనుక బయటపడ్డాయంటే పళ్ళు రాలిపోతాయి. వినుకొండలో కనుక నడి రోడ్డు మీద మనిషిని మొక్కలు చేశారు సార్, ఆ పరిస్థితి వస్తుంది అనమాట. అరే నేను కళ్ళ ఆపరేషన్ పోతున్నాను బాబు ఒక మాట చెప్తే పోయేది. ఆ మాట చెప్పకుండా దోమల్లోకి విషం ఎక్కించి ఆ దోమల్ని లోపలికి పంపించి వాటి చేత నన్ను పుట్టించి నన్ను చంపాలని చెప్పి చూశారంటారు. మరీ జనం అంత పిచ్చోళ్ళ కనబడుతున్నాయా చంద్రబాబు నాయుడికి? ఇంకంతకంటే టూ మచ్ ఉంటుందా? తుగ్లక్ పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి. తుగ్లక్ పనులు అంటారు వీటిని. పరిపాలించేవాడు తుగ్లక్ అయితే పాలన కూడా తుగ్లక్ లాగానే ఉంటారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఏం చెప్తానంటే, చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వార్తాపత్రికలో వచ్చాయి, ఈ టీవీ5లో సాంబశివరావు చెప్పే ఇలాగే ఉంటాయి. మీరు అది వినండి, ఇది వినండి, నేను చెప్పింది వినండి, వీళ్ళ మేధావులు చెప్పింది వినండి, ఏబి రాధాకృష్ణ, ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పింది వినండి,
లేదా పార్కర్ చెప్పింది వినండి, మన వడ్లమూడి పేరేంటి వడ్డే శోభనాథరీశ్వర్ గారు చెప్పింది వినండి, శివరామకృష్ణ రిపోర్ట్ లో ఏం చెప్పాడో వినండి, జపాన్ దేశస్థుడు మాకీ గారు చనిపోయారు అనుకోండి, ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో కూడా వినండి. తుది నిర్ణయం మీదే. నా నిర్ణయం ఏమిటి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ విధంగా చూసినా అమరావతి సూటబుల్ కాదు, తప్పేదో జరిగిపోయింది. భూముల్ని రైతులకు ఇచ్చేయండి, మీరు ప్లాట్లు కూడా ఇచ్చే పని లేదు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. కట్టిన బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ బీదా వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని అపార్ట్మెంట్స్ కింద వాళ్ళకి నివాస సౌకర్యం కల్పించేయని వాటిలో సరిపోతుంది. అన్ని టెంపరీ అంటే ఎట్లా? సెక్రటేరియట్ టెంపరీ, నివాసాలు టెంపరీ, హైకోర్టు టెంపరీ అని చంద్రబాబు నాయుడే చెప్తాడు. మరి టెంపరీ అయినప్పుడు మరి పర్మనెంట్ అని ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? ఆయనకి ముందే తెలుసు ఇది జరిగే వ్యవహారం కాదన్న సంగతి తెలుసు, అందుకని ప్రధానానికి టెంపరీ అంటాడు. ఇది ప్రజలు గమనించాలి. అమరావతి సూటబుల్ ప్లేస్ కానే కాదు, ఏ రకంగా చూసినా. వైజాగ్ రైట్ ప్లేస్, మావిగన్ నెక్స్ట్ ప్లేస్, చాయిస్ మీదే. నాదేమైనా హైదరాబాద్ ఉండేవాడి, నాకేం బాధ సరే, లేకపోతే నాకేందుకు. 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యవహారంలో అరెస్టు చేస్తారేమో అని చెప్పి భయపడి నువ్వు వెళ్ళావు. నువ్వు భయపడి జనాలందరినీ ఇప్పుడు అమరావతి అని చెప్పి భ్రమంలో పెట్టి భయపెట్టి చేద్దామంటే ఎట్ట కూర్చుంది? తుగ్లక్ పనులు అన్నమాట ఇవన్నీ. నువ్వు దేశానికి రాష్ట్రపతి కావాలనుకున్నావు, మంచిదే. నీ కొడుకుని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నావు, అది కూడా మంచిదే. కానీ క్యాపిటల్ దానికోసం ఇంత బాధ ఎందుకు నాకు అర్థం కాదు. వైజాగ్ చేస్తూ పోయేదిగా, అంతే కదా. భారతి గారి కోసము ఆయన కోసం ప్యాలెస్ కట్టించుకున్నాడు, కొండలకు బోడిగుండు చేసేసాడు అన్నావు. అక్కడ ఆల్రెడీ ఉండేది ఇంతకుముందు. అవును, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి వాటి కూలబెట్టి దాన్ని కట్టారు. అవును, ఆ బిల్డింగ్స్ లోనే నువ్వు హాయిగా సెక్రటేరియట్ పెట్టుకుంటూ పోయేది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ల్యాండ్ ఉంది కాబట్టి నువ్వు అక్కడే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ కట్టుంటే బ్రహ్మాండంగా ఉండేది. తెలంగాణ సెక్రటేరియట్ 450 కోట్లు బ్రహ్మాండంగా ఉంటది. నేను ఇంతవరకు వెళ్ళలేదు, హైదరాబాద్ లో ఉన్నాను కానీ గేట్ దగ్గర నిలబడి కూడా తీసుకున్నాను. దేశానికి సంబంధించిన పార్లమెంట్ 900 కోట్లు. దానికంటే ఏమైనా గొప్పదా అమరావతి? 14,000 కోట్లు, 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి. 14,000 రూపాయలు పెడితే గానీ నువ్వు 90 అడుగులు తవ్వలేవు, 90 అడుగులు దొరికితే గానీ నీకు అక్కడ పూజ ఖలీఫాలు అనే భవనాలు కట్టలేవు. చంద్రబాబు నాయుడికి అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన చేద్దాం అనుకున్నాడు, ఆయన చుట్టుపక్కల చేత చేయిద్దాం అనుకున్నాడు, అది కుదరలేదు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి అక్కడ కుమ్మరి ఇచ్చారు. ఇప్పుడు వాటిని ఎట్ట రిటర్న్ తెచ్చుకోవాలి, అందుకని చెప్పి ఇది వ్యవహారం. పాడిందే పాడరా, పాసిపడ దాసరా, ఇంకంతకంటే ఏం లేదు. అయ్యేది లేదు, చచ్చేది లేదో అది ప్రజలు ఎప్పటికైనా తెలుసుకోవాలి. రాజధాని అనేది ఎక్కడుంటే ఏం పోయినా, ఎక్కడో వైజాగ్ లో ఉండేటువంటి వాడు చేపలు పట్టుకునేటువంటి వాడు రోజు సెక్రటేరియట్ తో పని ఉంటుందా? అనంతపూర్ లో బజ్జీలు వేసుకునేవాడికి ఏమైనా సెక్రటేరియట్ తో పని ఉంటుందా? కడపలో బోండాలు అమ్ముకునేవాడికి ఏమైనా పని ఉంటుందా? లేదంటే కడప దగ్గర కొక్కిరాయపల్లి అనే ఊరు ఉంటది, ఆ కొక్కిరాయపల్లిలో ఈ తమలపాకులు బాగా పండిస్తారు. ఆ తమలపాకులు పండించుకునే రైతుకి ఏమైనా రోజు అమరావతితో పని ఉంటుందా? లోకల్ గా ఉండేటువంటి డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది తహసీల్దార్ ఆఫీస్కి పోతే వస్తాయి. అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంత ముందు కనుకైతే శుభ్రంగా ఆయన వాలంటీర్లు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళు పీకుబారు దొరికింది. ఇప్పుడు ఏమో ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తుంది. జనాలు వస్తున్నారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా నేనే. ఎందుకు నేను చెప్తే బాగుండదు, ఇప్పటికైనా కానీ ప్రజలు గమనించుతారు కాక. వైజాగ్ చక్కటి ప్లేసు, 10,000 రూపాయలు కానీ 10,000 కోట్లు కానీ ఖర్చు పెడితే బ్రహ్మాండమైన క్యాపిటల్ వచ్చేస్తుంది. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మా విగన్ అది కూడా బాగానే ఉంది, అది కానీ ఇది కానీ బాగుంటుంది. అమరావతి తీసిపారేయండి. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.